అదృష్ట రత్నాలతో చాలా మంది జీవితాలని వెలుగులోకి తీసుకొచ్చారు. అసలు అందరూ రత్నాలంటే 9 రత్నాలే రత్నాలు అనుకుంటారు. అది కాదు, రత్నాలు మొత్తం 18,900 రత్నాలు ఉంటాయి. 18,000 రత్నాలు ఉన్నాయి. 18,900. ఓకే. దాంట్లో ఈ 32 దోషాలకి మేము ఎక్కడికన్నా టెంపుల్కి వెళ్ళినా, బయట ఏమైనా స్వామిని కలిసినా, ఇలాంటి వాళ్ళు ఏమంటారంటే దానికి తగిన పూజ చేస్తే పరిష్కారం వస్తుంది అంటారు. దానికన్నా మీ స్టోనే పవర్ఫుల్ అంటారా? ఇంకా కొన్ని తీవ్రమైన దోషాలు ఉంటాయి, క్యాన్సర్ జబ్బు లాంటి. దానికి పరిష్కారమే ఉండదు. వీటన్నిటికీ అదృష్టమైన పరిష్కారం ఎట్లా అంటే, మల్లారెడ్డి గారిని కూడా మీరే మార్చారని విన్నా. మల్లారెడ్డి గారు స్టార్టింగ్లో పాల వ్యాపారం చేసేవాళ్ళు. అవును. అంటే సార్, మా అందరికి ఆయన ఒక పొలిటీషియన్ గా బాగా తెలుసు, కానీ మీకు జీరోలో ఉన్నప్పుడే తెలుసు అంటున్నారు. ఆ జీరో నుంచి హీరో లేని వాళ్ళు నా దగ్గర వేల మంది ఉన్నారు. నా దగ్గరకు వచ్చిన తర్వాత 9 నిమిషాల తర్వాత మనిషి వేరు. 9 నిమిషాలు 9 నిమిషాల్లో. ఎందుకంటే మేము ఏదైతే వస్తామో నా దగ్గరకు వచ్చేటప్పుడు ఒక డోర్ ఉంటుంది. బాలయ్య బాబు కూడా మీకు తెలుసా? బ్రహ్మాండంగా. బాలయ్య బాబుని బ్రహ్మాండంగా ఎందుకు చెప్తామంటే, బాలయ్య బాబు గారికి రెడ్ కలర్ స్టోన్ ఒకటి, ఎల్లో కలర్ స్టోన్ ఒకటి, ఆయనకి దానికి సంబంధించిన రత్నాలన్నీ మా దగ్గర నుంచి వెళ్తాయి. ఓకే. వాళ్ళకి సప్లై చేసే వాళ్ళందరూ కూడా మన దగ్గర నుంచి వెళ్తారు. అంటే నార్మల్గా ఇప్పుడు చూసే వాళ్ళు ఏమనుకుంటారు, ఓకే నేను 2 లక్షలు 3 లక్షలు ఖర్చు పెడితే నేను 1000 కోట్లు సంపాదించవచ్చా అనే నమ్మకంతో వస్తారు. మరి 100% అవుతుందా? ఆ మనిషికి తగినట్టుగా మీరే తయారు చేసి మీరే ఇస్తారు. మేము బీజాక్షరాలు రాయటము, టైం ప్రకారం ఫిట్టింగ్ చేయటము. అరుదైన రత్నం అంటే ఇది. ఇలాంటిది ఇంకో రత్నం ఉందో లేదో తెలియదు. దీని ఖరీదు 300 కోట్ల రూపాయలు. 300 కోట్లు దానికి. జనరల్గా మట్టి పట్టుకుంటే బంగారం అవుతుంది, బట్టి పెట్టుకుంటే బంగారం అవుతుంది అసలు ఆ మాటను కొంతమంది నిషేధిస్తారు. నేను నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తాను, మీరు వెళ్తా మీరు ఎంత అడిగారు పని చేస్తా లేదా అని, వెళ్తా గుప్పుడు మట్టి చేతితో పట్టుకుని వెళ్ళండి. ఇంటికి వెళ్ళి చెయ్యి ఓపెన్ చేసి చూస్తే చేతిలో మట్టి బదులు బంగారం కనిపిస్తుంది. మీరు ఒక ప్లేట్ పెట్టేసి ఇది అదృష్టరత్నం అని చెప్పి అక్కడ చేసే టెస్ట్ మోని కూడా నాకు భలే యూనిక్గా అనిపించింది. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వాదాన్. నేను మీ హోస్ట్ సుధీర్ రెడ్డి. ఇవాళ నేను మీ ముందరికి ఒక ప్రముఖ గురూజీని తీసుకొచ్చా అండి. ప్రపంచ వ్యాప్తంగా ఆయన చాలా ప్రసిద్ధిగాంచిన వ్యక్తి అని చెప్పుకోవాలి. ఒక మనిషికి సమస్య వస్తే కేవలం 9 రోజుల్లోనే ఆ సమస్యకి ఆయన పరిష్కారం కూడా ఇస్తున్నారు. ఎలా అనుకుంటున్నారా? అదృష్ట రత్నాలతో చాలా మంది జీవితాలని వెలుగులోకి తీసుకొచ్చారు. ఐఏఎస్ ఆఫీసర్స్ కావచ్చు, పొలిటికల్ లీడర్స్ కావచ్చు, సాధారణ సమస్య ఉన్న మధ్యతరగతి వ్యక్తి అయినా సరే ఆయన దగ్గరకు వచ్చి తన సమస్యను చెప్పేసుకుంటే వెంటనే దానికి ఒక పరిష్కారం అయితే ఆయన 100% ఇస్తున్నారు, విత్ గ్యారంటీ కూడా. ఇంతకీ ఈయన ఎవరు అనుకుంటున్నారా? మనందరికీ బాగా తెలిసిన వ్యక్తి. ఎక్కువగా యూట్యూబ్లో కూడా ఆయన వీడియోస్ చూస్తూనే ఉంటారు. అదృష్ట రత్నాలు ఇస్తూ ఎందరో లైఫ్స్కి వెలుగునిచ్చిన వ్యక్తి అయిన డాక్టర్ రమణయోగి లాల్జీ గారు మన స్టూడియోలో ఉన్నారు. ఈయన దగ్గర ఉన్న రత్నాలకి చాలా స్పెషాలిటీ ఉంది. కొన్ని రత్నాలు అయితే 1000 కోట్లు అని కూడా చెప్పుకోవచ్చు. కొన్ని రత్నాలు 300 కోట్ల దాకా కూడా ఉన్నాయి. ఏంటి నిజమా కాదా అని మీరు అనుకోవచ్చు. ఒక్కసారి మీరు ఆయన ఇంటర్వ్యూలో చెప్పే ప్రతి విషయాన్ని కూడా జాగ్రత్తగా వింటే మీకే అర్థమైపోతుంది. ఇక లేట్ చేయకుండా డాక్టర్ రమణయోగి లాల్జీ గారిని మనం పరిచయం చేసేసుకుందాం. హాయ్ సార్. హాయ్. ఎలా ఉన్నారు? అయ్యా అద్భుతంగా ఉన్నా. నేను కాదు, నా కస్టమర్స్ అందరూ, నా భక్తులు, నాకు సంబంధించిన వాళ్ళు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరూ కూడా ఎప్పుడు సుఖ సంతోషాలతో సమస్య అంటే జీవితంలో తెలవకుండా తయారైపోతారు. ఎవరన్నా మీరు మా భక్తులకు ఎవరికైనా కూడా ఏదైనా సమస్య గురించి చెప్తే వాళ్ళకి అర్థమే కాదు, అసలు మనుషులకి సమస్యలు ఎందుకు వస్తాయి అనుకుంటారు. అట్లా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే నేను చాలా రోజుల నుంచి అడుగుతున్నాను. అంటే నేను ఎక్కువగా యూట్యూబ్లో మీ వీడియోస్ చూస్తున్నాను. అంటే మీరు ఒక ప్లేట్ పెట్టేసి ఇది అదృష్టరత్నం అని చెప్పి అక్కడ చేసే టెస్ట్ మోని కూడా నాకు భలే యూనిక్గా అనిపించింది. సో ఇవి ఒరిజినల్. కొన్ని రత్నాలు మేము చూస్తుంటాము, జీవం ఉంటాయి, జీవం ఉండవు అని కొన్ని వెరైటీస్ ఆఫ్ మాటలు నేను వింటుంటాను. సో నాకు ఈరోజు ప్రతి ఒక్క దాని గురించి కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ కావాలి. తప్పకుండా. ఓకే సార్, ఈ అదృష్ట రత్నాల్ని మీరు ఎప్పటి నుంచి మార్కెట్లోకి తీసుకొచ్చారు? ఇది మార్కెట్లో తీసుకురావటం కాదు, యాక్చువల్గా ఇది తరతరాల నుంచి ఉన్నది. తరతరాల నుంచి అంటే సుమారుగా 300 సంవత్సరాల నుంచి గురు పరంపర. అలాగే మా 300 సంవత్సరాల నుంచి 300 సంవత్సరాల నుంచి ఉన్న గురు పరంపర. అలాగే మా వంశం అంతా కూడా దీనికి సంబంధించింది మొదటి నుంచి ఇప్పటి వరకు. ఇది ఒక
సిస్టమేటిక్గా తయారైంది. ఎందుకంటే ఇదివరకు రత్నాలు ఇచ్చేటప్పుడు జనరల్గా అందరూ కూడా నవరత్నాలు ఇస్తారు. నవరత్నాలు అంటే 9 రత్నాలని నవరత్నాలు అంటారు. అవును. ఇప్పుడు దీంట్లో ఉండేవన్నీ కూడా నవరత్నాలు. కానీ నవరత్నాల్లో ప్రతి రత్నానికి పాజిటివ్ నెగిటివ్ అనేది ఉంటుంది. అసలు అందరూ రత్నాలు అంటే 9 రత్నాలే రత్నాలు అనుకుంటారు. అది కాదు, రత్నాలు మొత్తం 18,900 రత్నాలు ఉన్నాయి. 18,000 రత్నాలు ఉన్నాయి. 18,900. దాంట్లో దాన్ని ధారారత్నాలు అంటారు. 532 రత్నాలు సురరత్నాలు అంటారు. సురరత్నాలు అంటే దేవుడికి సంబంధించిన రత్నాలు, అంటే మంచి పవర్ఫుల్ అని. అలా కాకుండా అదృష్ట రత్నాలు దాంట్లో 32. 32 రత్నాలకి, అసలు నవరత్నాలకి ఈ వేరే రత్నాలకి తేడా ఏముంటుందంటే, నవరత్నాలు 9 రత్నాలు 9 గ్రహాలకు సంబంధించింది. యాక్చువల్గా గ్రహాలు 7, దాంట్లో 2 మాత్రము కాల్పనిక గ్రహాలు, అంటే యాక్చువల్గా మనం ఊహించుకునేవి, రియల్గా ఉండవు. దానికి కూడా కలిపి మొత్తం నవరత్నాలకి నవగ్రహాలకి 7 స్టోన్స్ కలిపి, ఆ 7 ప్లస్ కనిపించినాయి రాహుకేతుకి 2 రత్నాలు కలిపి నవరత్నాలని తయారు చేస్తారు. అయితే గ్రహాలకు ఎట్లయితే పాజిటివ్ నెగిటివ్ ఉంటుందో, ఇప్పుడు చూడండి, మీ గ్రహం బాగాలేదంటారు, మీకు ఏ గ్రహం ఉన్నా కూడా అది బాగోలేకపోవటం, అంటే బాగోపోవటం ఉంటుంది, బాగోవటం ఉంటుంది. ఎట్లా అంటే ఒక రోజులో 12 గంటల వెలుగు 12 గంటల చీకటి ఎట్లయితే మిక్స్ అయి ఉంటుందో, దాంట్లో ఇప్పుడు పాజిటివ్ నెగిటివ్ 2 మిక్స్ అయి ఉంటాయి నవరత్నాల్లో, ప్రతి ఒక్కదానికి. అంటే ఈ విద్యని ఎవరిచ్చారు? ఇది గురు పరంపరంగా వచ్చింది, ఎప్పటి నుంచో వచ్చింది. మాకు ఎప్పుడు మీకు లేటెస్ట్గా తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారు, నేను మామూలుగా నేను మంత్రశాస్త్రం కానీ తంత్రశాస్త్రం కానీ వేదాలు కానీ చేసినప్పుడు మా వేద పాఠశాలలో నేర్చుకున్నాము. తర్వాత అసలు మెయిన్గా ఈ విద్య మొత్తం నేర్చుకుంది మహేష్ యోగి దగ్గర హిమాలయాల్లో చేశాము. హిమాలయాల్లో చేసినప్పుడు మహేష్ యోగి గారు ప్రత్యేకంగా ఏంటంటే కొంతమంది ప్రత్యేకమైన వ్యక్తుల కోసం ఎదుగుతున్నారు. ఎందుకంటే ఆయన ఒక రాజ్యాన్ని నిలబెట్టడం కానీ, ఒక గొప్ప వ్యవహారాలు చేయటం కానీ, చిన్న వ్యక్తిని పెద్దగా చేయటం కానీ ఆయనకి దానికి ప్రసిద్ధి. అందుకోసమే ప్రపంచంలో గల్లా అత్యంత ధనవంతుడైన యోగి అయినా కూడా హిమాలయాల్లో బట్టలు లేకుండా తిరగగలిగే యోగి ఆయనే ప్రసిద్ధి అందరూ. ఆయన యాక్చువల్గా ఆయన మాట్లాడే భాషకి మన భాషకి సంబంధం ఉండదు. యాక్చువల్గా ఆయన ఒక బర్మాలో ఒక రాజుని చాలా చితికిపోయి ఉన్నాడు, ఆయనకి అసలు బయటకు వస్తే చనిపోయేటట్లు ఉన్నాడు. ఆయన రాజుగా చేయటం కోసం ఆయన వాళ్ళ తాలూకా బంధువులు వీని సంప్రదిస్తే దానికి ఎట్లా చేయాలని చేసి ఒక 4 చాలా పవర్ఫుల్ అయిన యువకులు కావాల్సి వస్తే, ఆ రోజుల్లో మీరు పెద్దవాళ్ళందరికీ తెలుసు, ఆయన అన్ని పేపర్లో, దేశంలో అన్ని పేపర్లో ప్రకటన ఇచ్చారు. అంటే ఆయన దానికి సంబంధించిన వాళ్ళు అక్షయ తీర్థులను పుట్టాలి, అక్షయ సిద్ధి పొందాలి, వీళ్ళు చేసే అన్నీ కూడా చాలా తొందరగా ఫలిస్తాయని. ఆ రోజుల్లో ఆయన ఆ విధంగా ఏదైతే అడిగారో దానికి 4 లక్షల మంది అప్లై చేశారు. దాంట్లో నాతో పాటు 4 మొత్తం, అంటే వేరే వాళ్ళు 3. ఒకళ్ళు సిక్కిం నుంచి వచ్చాడు, ఒకరి నుంచి త్రిపుర, ఒకటి కాశ్మీర్, వేరు చోట్ల నుంచి వచ్చారు. ఒకళ్ళ భాష ఒకళ్ళకి తెలియదు. మేము అక్కడ 6 నెలలు ఆ తపస్సు, ఆ హోమము, యాగము అవన్నీ చేసాము. మాకందరికి కూడా మహేష్ యోగి మొత్తం మంత్రశాస్త్రం నేర్పారు. మీరు ఎవ్వరు కూడా నమ్మలేరు. ఎట్లా అంటే మా భాష ఒకరికొకరు తెలియదు. ఒక్కరోజు కూడా ఆయన నోరు విప్పి మంత్రం చెప్పడం కానీ శబ్దం చేయడం కానీ చేసేది కాదు. మా 3లో మేము కూడా, మా 4లో మేము కూడా ఎప్పుడు మాట్లాడుకోవాలి. కానీ నా భాషలో నా మనసులో ఉన్న మంత్రము, నేను చేసే పని అందరికీ తెలిసిపోయేది. ఆయన ఏం చెప్తున్నారో మాకు తెలిసిపోయేది. కంప్లీట్గా ట్రాన్స్పరెంట్. మామూలుగా అదొక మీడియా ఎట్లా అంటే నోటి మాటలతో కాదు, మనసుతోటే మొత్తం తెలిసిపోయేది. ఆ విధంగా అక్కడ వాతావరణాన్ని మహేష్ యోగి సృష్టించి మాకు ఇచ్చారు. అది యాక్చువల్గా 6 నెలల ప్రాజెక్టు, కేవలం 2 నెలల్లోనే అయిపోయింది. 2 నెలల్లో మీరు ఆయన దగ్గర నేర్చుకొని ఇక్కడికి వచ్చారు. 2 నెలలు అయితే ఉండటం 6 నెలలు ఉన్నాం. 6 నెలలు యాక్చువల్గా ఆయన ఏ ప్రాజెక్ట్ కోసం అయితే పిలిచారో, బర్మాలో రాజుగారి కోసం ఆయన రాజ్యాధికారంలోకి తేవడం కోసం చేశారో, అది 2 నెలల్లోనే అయిపోయింది. ఆయన యాక్చువల్గా చనిపోవాల్సిన రాజుగారు మళ్ళీ రాజ్యాధికారి అయ్యాడు. అంటే ఇంకొకటి సార్, అంటే ఎక్కువగా ఈ స్టోన్స్ ఇలాంటివన్నీ మేము పూర్వకాలంలో రాజుల దగ్గరే చూసేవాళ్ళం. కానీ ఈ రోజుల్లో సామాన్యులు, కొంచెం బాగా సెటిల్ అయిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరికీ స్టోన్స్ వస్తున్నాయి కదా. ఈ స్టోన్స్ మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? ఇది బాగా మంచి ప్రశ్న అడిగారు. నవరత్నాల్లో ప్రతి దాని గురించి ఇందాక మాట్లాడుకున్నాము, మళ్ళీ వివరంగా కూడా చెప్తాను ప్రతి రత్నం గురించి. ఆ నవరత్నాలు కానీ ఈ స్టోన్స్ కానీ, దాంట్లో చాలా ప్యూరిటీ ఎక్కువ ఉన్న స్టోన్స్ మహారాజుల దగ్గరే మాత్రమే ఉండేవి. ఎందుకంటే చాలా చాలా కాస్ట్లీ, భూమిలో దొరుకుతాయి, కాస్ట్లీ. ఇంప్యూరిటీస్ ఎంత కాస్ట్లీ పెట్టినా కూడా ఎంత కొంత ఇంప్యూరిటీ ఉంటుంది దాంట్లో. ఇప్పుడు కోహినూర్ డైమండ్ ఉంది, దాన్ని రేటు కట్టేవాళ్ళు కూడా ఎవరు లేరు, కానీ దాంట్లో ఎంత కొంత ఇంప్యూరిటీ ఉంటుంది.
ఎంత ఖరీదైన డైమండ్ అయినా ఎంత ఖరీదైన రత్నం అయినా ఇంప్యూరిటీస్ ఉంటాయి. ఆ ఇంప్యూరిటీస్ ఉండటం ఒకటి, ఆ దాంట్లో ఆ డైమండ్ పౌడర్, ఆ డైమండ్ కానీ లేకపోతే కనకపుష్పరాగం కానీ రెడ్ స్టోన్ అంటే రూబీ కానీ దాని యొక్క లక్షణాలు మాత్రమే ఉంటాయి. ఓకే, మేము దాన్ని ఏం చేయగలిగామంటే డైమండ్ని ప్యూరిఫై చేయటం, డైమండ్ పౌడర్ని తీసుకుని దాంట్లో అసలు ఇంప్యూరిటీ అనేది లేకుండా చేసి డైమండ్ పౌడర్ దాన్ని ఎలా చేసే విధానం అది కూడా మీకు ఆ ఫ్యాక్టరీ, ఆ ఇండస్ట్రీ, దానికి సంబంధించిన కూడా మీకు పెడతాను. ఓకే, ఇంప్యూరిటీస్ అన్నీ తీసేసి దాన్ని ప్యూరిఫై చేస్తాం. దాంతోపాటు ఇంకా అదృష్టరత్నానికి సంబంధించిన ఇప్పుడు కౌస్తుభమణి ఉందనుకోండి, చింతామణి ఉందనుకోండి, దారామణి, మహాత్మణి, ఇంద్రమణి, దీనికి సంబంధించిన రత్నాలకు సంబంధించిన ఆ పౌడర్లు కూడా దాంట్లో మిక్స్ చేసి ఇంప్యూరిటీ అనేది కంప్లీట్గా తీసేసి ఈ రత్నం తయారు చేసిస్తాం. ఓకే, వేరే ఒక 20 క్యారెట్ల డైమండ్ డైరెక్ట్గా తీసుకోవాలనుకుంటే దాని ఖరీదు సుమారుగా 20 నుంచి 30 కోట్లు ఖరీదు ఉంటుంది. చాలా మంచిది తీసుకోవాలంటే 100 కోట్ల పైన ఉంటుంది. 100 కోట్ల వజ్రం కూడా మీ దగ్గర కొనొచ్చు. కానీ దానికంటే ఇంకా ఎక్కువ పవర్ఫుల్ ఏంటి, మేము ఇప్పుడు ప్యూరిఫై చేసి ఎనర్జైజ్ చేసిన రత్నం. ఈ ప్యూరిఫై చేసిన ఎనర్జీ చేసిన రత్నం ఒక అద్భుతం. అది దాంట్లో ఏంటంటే ఇప్పుడు ఉదాహరణకి సింపుల్గా చెప్తానండి, ఇప్పుడు ఇది నా చేతికి పెట్టుకునే రత్నం 50 క్యారెట్ల కనకపుష్పరాగం. 50 క్యారెట్ల కనకపుష్పరాగం మీరు వీడియోలో కూడా జాగ్రత్తగా చూపించుకోవచ్చు. అది మొత్తం హ్యాండ్ మేడ్. దాన్ని తయారు చేయడానికి 60 గ్రాముల బంగారం పడితే తయారు చేస్తున్నవాడు 60 గ్రాముల బంగారం వేస్టేజ్ కింద తీసుకున్నాడు. చుట్టూతో ఏనుగులు చూడండి ఎంత చక్కగా ఉంటాయి. అవును, ఏనుగు బొమ్మలు ఉన్నాయి. అది మొత్తం చేత్తో చేసినాయి. 6 నెలల పాటు చేశాడు. 6 నెలలు ఈ ఒక్క ఉంగరం చేశాడు ఆయన. ఇప్పుడు ప్రెజెంట్ దాని ఖరీదు 1 క్యారెట్ 2 లక్షల రూపాయలు వేసుకున్నా కూడా దాని ఖరీదు ₹1 కోటి వజ్రం నా చేతిలో. ₹1 ఎవరన్నా పెట్టడానికి రెడీ అయితే అది దొరకదు. అది అంత ఈజీ కాదు. మొత్తం భూప్రపంచం మీద అట్లాంటి స్టోన్స్ సుమారుగా ఒక 100-150 స్టోన్స్ దొరుకుతాయి. అంతకు మించి ఎక్కువ భూప్రపంచం మీద 100-150 దొరికితే ఒకటి మీ దగ్గర ఉంది అంతే. అది అయితే అంత ఖరీదైన స్టోను దానికంటే ఇది. ఓకే, ఈ రత్నం మహత్రత్నం అంటారు. కనకపుష్పరాగం ఆ ₹1 కనకపుష్పరాగం కంటే దీని ఖరీదు దీని యొక్క పవర్ సుమారుగా 1 కోటి రెట్లు లెక్క వేసుకోవచ్చు. అంటే ఇది ₹1 అన్నారు కదా, దీని ఖరీదు వచ్చి 10,16,000 ఉంటుంది. 10,16,000 రత్నము, బంగారం ఒక 2 లక్షలు 2.5 లక్షలు బంగారం. దీనికి కూడా వినాయక స్వామి, ఏనుగులు ఇదంతా చేతో చేసిందే. అంతా తయారు చేసి సిస్టమేటిక్గా చేసి దాని కింద మొత్తం స్టోన్ చుట్టూ బీజాక్షరాలు ఉంటాయి. టైం ప్రకారం ఫిట్ చేస్తారు. పూజ యజ్ఞం అన్నీ చేసి సిస్టమేటిక్గా తయారు చేస్తారు దాన్ని. మళ్ళీ పెట్టుకునేటప్పుడు ఎప్పుడు పెట్టుకోవాలి, దాని ముహూర్తము, దాని మంత్రము, దాని తంత్రము అన్ని ఇస్తారు. పెట్టుకున్న వాళ్ళు ఒక గ్యారంటీ, వాళ్ళ ఇంట్లో 8 కిలోలు బంగారం ఉండాల్సిందే. వాళ్ళు ఎప్పుడో 50 సంవత్సరాల క్రితం నుంచి ఉన్న వ్యాపారము కాలసర్ప దోషం తగిలితే ఎమ్మటే మూసేసినట్టు అయిపోతుంది. కానీ అది పెట్టుకుంటే తెల్లారి నుంచే మళ్ళీ పాజిటివ్ వ్యూస్ వస్తాయి. 3 నెలల్లో మళ్ళీ పాత దానికంటే 10 రెట్లు అయిపోవాల్సింది. నాకు ఈ క్వశ్చన్ ఉంది సార్, ఎందుకంటే నేను ఎక్కువగా మీ యూట్యూబ్ వీడియోస్లో కొన్ని చూస్తుంటాను. ఏదన్నా దోషం ఉండి ఎవరైనా కస్టమర్ వచ్చాక మీరు ఇచ్చిండొచ్చు, తిరిగి వాళ్ళు వచ్చాక వాళ్ళతో ఒక వీడియో చేసి పెడుతున్నారు. నేను ఫస్ట్లో ఏంటోలే బేసిక్గా బిజినెస్ మైండెడ్ ఏమో ఇట్లా వేస్తున్నారు అనుకున్నాను. కానీ నేను కొన్ని చూస్తున్నా అర్థమైపోతుంది. ఒక మనిషి ఒక రోజు ఒకరు ఉంటారు, ఇంకొక రోజు ఒకరు ఉంటారు, ఫ్యామిలీతో కనిపిస్తున్నారు. సో ఇలా ఎంతోమంది వస్తున్నారు. మీకు ఎంతమంది కస్టమర్ బేస్ ఉంది ఇప్పుడు? సుమారుగా ప్రపంచవ్యాప్తంగా ఉంటారు మా శిష్యులు. ప్రపంచవ్యాప్తంగా. యాక్చువల్గా మేము ఇదివరకు చాలా తక్కువ మందికి చూసేవాళ్ళము. మినిమం 6 నెలల నుంచి 6 సంవత్సరాల ముందే అపాయింట్మెంట్ తీసుకోవాలి. కాకపోతే మేము ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వచ్చి కూర్చున్నది ఎందుకంటే అదృష్టరత్న దేవాలయం కడుతున్నాం. ఈ అదృష్ట లక్ష్మీ దేవాలయం ఏదైతే ఉంటుందో అది 1000 కిలోల బంగారంతో 100 ఎకరాల్లో ఒక కమలం లాగా వస్తుంది అనమాట గుడి. 1000 కిలోల బంగారు దేవాలయం. 1000 కిలోల బంగారం అనేది మామూలుగా ఒక సామాన్యులకి చాలా పెద్దది అని అనిపిస్తుంది. 1000 కిలోల బంగారం యాక్చువల్గా పెద్ద వాల్యూ కానే కాదు. ఆ అదృష్టరత్న దేవాలయం ముందు చాలామంది నా దగ్గర ఉన్న శిష్యులు ఆ అవకాశం మాకే ఇవ్వండి, 1000 కిలోల బంగారం మేమే ఇస్తాము, దాని డబ్బులు కూడా మేమే పెట్టుకుంటాన్న వాళ్ళు నా దగ్గర సుమారుగా 300 మంది శిష్యులు ఉన్నారు. అంటే ఈ దేవాలయం కట్టాలంటే ఎంత ఖర్చు అవుతుంది? దాని లెక్క ప్రకారం, ఎందుకంటే ల్యాండ్ అయితే భక్తులే ఇస్తారు. అవును. ఇక స్థాపతులు ఇవన్నీ చేసేది సుమారుగా 10,000 కోట్ల రూపాయలు దానికోసం అనుకున్నది. 10,000 కోట్ల రూపాయల దేవాలయం అయితే ఇది ఎవరికి బర్డెన్ ఉండదు. చాలా మంది నా దగ్గర 5 కిలోలు ఇస్తాను, 10 కిలోలు ఇస్తాను, 50 కిలోలు ఇస్తాను వాళ్ళు ఉంటారు. అసలు గుడి మొత్తం నేను కట్టేవాళ్ళు అని కూడా వస్తారు మా శిష్యులు చాలా మంది. అట్లా కాకుండా అందుకు నియమం పెట్టాం, ఎవరైనా కూడా ఒక భక్తుడు 1 కిలోనే ఇవ్వాలి. అది కూడా మన దగ్గర అదృష్టరత్నం పెట్టుకున్న తర్వాత ఆయన ఆస్తి 100 కోట్లు పెరగాలి.
అదొక నియమం. మా దగ్గరికి వచ్చి చూపించాలి, మళ్ళీ మా దగ్గర మా వీడియోలో కూడా ఉంటాయి చూడండి. అంటే సార్ ఇప్పుడు మీరు ఇచ్చే రత్నం పెట్టుకొని 100 కోట్ల ఆస్తి సంపాదిస్తారనే గ్యారంటీ ఉంది మీ దగ్గర. సంపాదించిన వాళ్ళు అంతమంది ఉంటే దానిలో ఒక్కొక్కరు నేనే ఆ గుడి కట్టించేస్తా అమ్మో అనేవాళ్ళు ఉన్నారు. అయితే మన దగ్గర ఇప్పుడు ఆల్రెడీ 1000 కోట్లు దాటిన వాళ్ళు మన ఏరియాలో రోజు కనిపించేవాళ్ళు, హైదరాబాద్లో ఉండేవాళ్ళు, ఆంధ్రప్రదేశ్లో, ఈ బెంగళూరులో తిరిగేవాళ్ళు సుమారుగా 2000 మంది పైన ఉన్నారు. 1000 కోట్ల ప్రాపర్టీ ఉన్న వాళ్ళు 2000 మంది ఉన్నారు. వాళ్ళు తెలంగాణ, జనరల్గా హైదరాబాద్లో. స్టార్టింగ్లో చిన్న మనుషులు ఏంటి, ఒక తాపీ మేస్త్రులు కావచ్చు, గ్రానైట్ పనిచేసేవాళ్ళు కావచ్చు, ఏదైనా వ్యాపారం చేసి పూర్తిగా దెబ్బతిన్న వాళ్ళు కావచ్చు, తెలిసి తెలియకుండా ఎవరో విషయంలో చేతిలోనే మోసపోయిన ఉండేవాళ్ళు ఉండొచ్చు. అది వచ్చే రోజున ఎట్లనే ఉండండి. నా దగ్గరకు వచ్చిన తర్వాత 9 నిమిషాల తర్వాత మనిషి వేరు. 9 నిమిషాలు 9 నిమిషాల్లో, ఎందుకంటే మేము ఏదైతే వస్తామో నా దగ్గరకు వచ్చేటప్పటికి ఒక డోర్ ఉంటుంది. ఆ డోర్ కింద చాలా పవర్ఫుల్ యంత్రాలు పెట్టుంటాయి. ఓకే. మనిషి ఎవరైనా చెడిపోవడానికి కారణం ఏంటంటే కాలసర్ప దోషం. ఇప్పుడు మనిషి ఏ తప్పు చేసినా ఏం చేసినా పోలీసులే తీసుకెళ్ళి అరెస్ట్ చేసినట్టు, ఏ పని చేసినా, ఏ తప్పైనా, ఏ దోషమైనా, గ్రహ దోషమైనా, కుజదోషం, శని దోషం, మహాదోషం, నాగదోషం, దారాదోషం, ఈ రకాలు 32 రకాలు ఉంటాయి దారుణమైన దోషాలు. అది పొరపాటున ఏదో రకంగా మనిషికి తగిలిందంటే వాళ్ళు ఇక ఏమి చేయలేరు. ఇక తారు డబ్బాలో కనుక ఒక మనిషి పడేస్తే వాడికి 1000 కోట్లు ఇచ్చినా, 1,00,000 కోట్లు ఇచ్చినా ఇంకేం కదలలేడు, మెదలలేడు. తారు డబ్బాల నుంచి బయటికి రావడం అనేది ఇంపాసిబుల్. అంటే ఒక క్వశ్చన్ సార్, మీరు అన్నారు కాలసర్ప దోషం, కుజ దోషము, నార్మల్గా ఈ చాలా అంటే దాదాపు 30 రకాల దోషాలు ఉన్నాయి సార్. 32 దోషాలు కరెక్ట్. ఈ 32 దోషాలకి మేము ఎక్కడికన్నా టెంపుల్కి వెళ్ళినా, బయట ఏమైనా స్వామిని కలిసినా, ఇలాంటి వాళ్ళు ఏమంటారంటే దానికి తగిన పూజ చేస్తే పరిష్కారం వస్తుంది అంటారు. దానికన్నా మీ స్టోనే పవర్ఫుల్ అంటారా? ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇవన్నీ కూడా దోషాలు అనేవి ఒక షుగర్ జబ్బు లాంటిది, లేకపోతే మనిషికి వచ్చే ఆకలి లాంటిది, మనిషి ఒంటి మీద పెట్టే చెమట లాంటివి. చిన్న దోషాలేమో చెమట పెట్టడం లాంటిది, పెద్ద దోషాలేమో షుగర్ జబ్బు లాంటివి. ఇంకా కొన్ని తీవ్రమైన దోషాలు ఉంటాయి, క్యాన్సర్ జబ్బు లాంటివి. దానికి పరిష్కారమే ఉండదు. వీటన్నిటికీ అదృష్టమే పరిష్కారం. ఎట్లా అంటే మీరు ఎంత బాగా స్నానం చేసినప్పుడు, ఎంత బాగా చేసుకున్న, మామూలుగా ఒక బకెట్ బదులు 10 బకెట్లు నీళ్ళు పోసుకుని ఎట్లా నదిలో స్నానం చేసినా కూడా ఇప్పుడు పొద్దున పూట ఫ్రెష్గా ఉంటారు, సాయంత్రానికి మళ్ళీ చెమట పట్టాల్సిందే. 2 రోజులు స్నానం చేయకపోతే మళ్ళీ ఎట్లయినా అది రిటర్న్ వచ్చేది. ఆ దోషం అనేది మీరు కండెమ్ చేసి తీసి అవతల పారేసేది కాదు. అది వాళ్ళతోటి మిక్స్ అయిపోయి ఉంటుంది. వాళ్ళతో మిక్స్ అయిపోయి ఉండడం కొంతవరకు ఓకే. తర్వాత తరాలకు కూడా వెళ్తుంది అది. ఓకే. తర్వాత తరాలు అనేక రకాలైన అనారోగ్యాలు, మెంటల్ వంశపారంపరంగా కొంతమందిని చూడండి. ఇప్పుడు ఢిల్లీలో, బాంబేలో పెద్ద సీట్లు, పెద్ద ఆస్తిపరులు వచ్చి అంత గొప్పగా ఉంటారు. వాళ్ళకి మాత్రం పిల్లలకి మెంటల్లీ రిటార్టెడ్ ఒకడు ఉంటాడు. వాళ్ళ ఒక కుటుంబంలో 50 మంది ఉండే కుటుంబంలో ఒక మెంటల్లీ రిటార్టెడ్ పిల్లలు ఉంటారు. ఆ కుటుంబం మొత్తం చాలా కుంగిపోయి ఉంటుంది. పైకి చూడటానికి బ్రహ్మాండంగా ఉంటాయి, ఆస్తులు ఉంటాయి, ఆ సంతోషాన్ని ఫీల్ అవ్వలేరు వాళ్ళు. అందుకోసం నేను ఎప్పుడు ఎవరికైనా చెప్తాను, మీరు నిజంగా మీ పిల్లల్ని ప్రేమిస్తే వాళ్ళకి 100 కోట్లు 1000 కోట్లు ఇద్దామని అనుకోవద్దు. ఒక సామెత ఉంటుంది ఇంగ్లీష్లో, ఎప్పుడు కూడా చేపనివ్వద్దు, చేపను పట్టుకునే విధానం నేర్పు అని అంటది. అలాగే వీళ్ళకి డబ్బులు ఇవ్వటం కాదు, వాళ్ళ డబ్బులు నిలబెట్టుకోవాలి. అలాగే మీకంటే ఎప్పుడు కూడా తండ్రి కంటే కొడుకు 10 రెట్లు పెరగాలి, మనవడు వచ్చేసరికి 100 రెట్లు పెరగాలి, మునిమనోడు వచ్చేసరికి 1000 రెట్లు పెరగాలి. యాక్చువల్గా ఎప్పుడు నా దగ్గరకు వచ్చే వాళ్ళందరూ కూడా కొంతమంది అడుగుతుంటారు, మా నాన్నగారు మాకేం లేదండి, ఏదో చేస్తున్నాడు. అసలు తండ్రి ఆస్తి ఒక చూడొద్దు ఎవరు. కష్టపడితే మీరు తండ్రి ఆస్తి ఒక బేసు, దానికంటే మీరు 100 రెట్లు సంపాదించాలి. మీరు దానికోసం ఏమి చేయక్కర్లేదు. తండ్రికి కూడా అదే చెప్తాను, మీ అబ్బాయికి ఒక అదృష్టతను పెట్టి వదలండి, మీకంటే 100 రెట్లు ఎక్కువ. మీరు సంపాదించిన ఎంత ఆస్తి సంపాదించినా, మీ కొడుకు ఆస్తి సంపాదించి, మీ కూతురు ఆస్తి సంపాదించి గొప్పగా ఉంటే దాని మూలాన వచ్చే ఆదాయము, ఆనందము, దాని గొప్పదనము మీరు సంపాదించిన దానికంటే 1 కోటి రెట్లు ఎక్కువ. కానీ మీరు ఒక మాట అన్నారు సార్ స్టార్టింగ్లో, ఒక గుమస్తా, ఒక మేస్త్రి, ఒక బిజినెస్ చేసే వాళ్ళందరి లైఫ్ మార్చానని. సో అంటే మీరు మార్చిన వ్యక్తులలో మాకు తెలిసిన వ్యక్తి పేరు ఏమన్నా చెప్తారా? మీకు జనరల్గా మీరు నా వీడియోలో చూడండి, మీకు అందరికీ తెలిసిన ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, మినిస్టర్లు, కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వేల మంది ఉంటారు, ఒకళ్ళిద్దరు కాదు. అంటే ఇంకో సార్, అంటే మల్లారెడ్డి గారిని కూడా మీరే మార్చారని విన్నా. మల్లారెడ్డి గారు స్టార్టింగ్లో పాల వ్యాపారం చేసేవాడు. అవును. అయితే ఆయనది ఒక పద్ధతి, ఆయన సిస్టమ్, దేవుడు పద్ధతి, యజ్ఞము, రాజమాతంగి, ఈ వ్యవహారం ఏదైనా కూడా నాకు తెలుసు, ఇది ఎందుకు చేయాలి అట్లా క్వశ్చన్ ఉండదు. ఇప్పుడు గొప్ప వాళ్ళు ఎవరినైనా చూడండి, వాళ్ళు మంచి చెడ్డ ఒక్కసారే గ్రహిస్తారు. గ్రహించిన తర్వాత ఇంకా వాళ్ళకి మళ్ళీ దాన్ని రీక్వశ్చన్ చేసుకోరు. వాళ్ళంత గొప్ప వాళ్ళు అవడానికి అదే కారణం. ఆయనకి
చిలుకూరు వెళ్ళరండి అని ఒక మాట చెప్తే చాలు. ఎవరికైనా మాట చెప్తే 3-4 సార్లు ఆలోచిస్తారు. అవును. ఆయనకి మామూలుగా జనరల్గా ఒక మాట చెప్తే తెల్లవారుజామున 3ంటికి అక్కడికి వెళ్ళి ఫోన్ చేస్తారు, అయ్యగారు నేను ఇక్కడికి వచ్చాను, మరి ఏం చేయాలి స్వామి అని. ఆయన పంతులు ఎవరైనా సరే సాష్టాంగ నమస్కారం చేయాలంటే మామూలు వాళ్ళు కూడా చాలా ఫీల్ అవుతారు, ఆయన ఏం ఫీల్ అవ్వడు. అసలు ఆ మనిషి వేరండి. ఆ మనిషిని చూస్తేనే మీకు ఆ హుషారు కానీ ఆ వ్యవహారం కానీ, మీరు ఎప్పుడైనా వెళ్ళి సరదాగా మాట్లాడండి, మీకు అప్పటికప్పుడే 10 సలహాలు చెప్తాడు. దాంట్లో ఆయన స్వార్థం ఉండదు, ఏముండదు, మీరు బాగుపడేది గ్యారంటీగా ఉంటుంది. ఆయన చెప్పింది చాలా ఈజీగా ఉంటుంది, బాగుపడతారు. అంటే సార్ మా అందరికి ఆయన ఒక పొలిటీషియన్ గా బాగా తెలుసు, కానీ మీకు జీరోలో ఉన్నప్పుడే తెలుసు అంటున్నారు. ఆ జీరో నుంచి హీరో లేని వాళ్ళు నా దగ్గర వేల మంది ఉన్నారు. మొన్నే ఒక ఆయన బెంగళూరులో ఒక గెస్ట్ హౌస్ కొట్టుకున్నాడు. యాక్చువల్గా ఆయన ఫస్ట్ మన దగ్గరకు వచ్చినప్పుడు ఒక గ్రానైట్ పని చేయడానికి వచ్చాడు. గ్రానైట్ పని చేయడానికి వచ్చాడు. వచ్చిన తర్వాత అందరినీ చూసి అయ్యా నేను కూడా పెట్టుకున్నాడు. పెట్టుకున్న తర్వాత ఒక నెల రోజులకి ఏదో విషయంలో బెంగళూరు వెళ్ళిపోయాడు. బెంగళూరు నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారిలో 200 కోట్ల రూపాయలు పెట్టి ఒక గెస్ట్ హౌస్ కొట్టుకున్నాడు. 200 కోట్లు పెట్టి గెస్ట్ హౌస్ గ్రానైట్ పని చేసి ఆయన పెట్టుకుని, అది చాలా చిన్న విషయం. ఎందుకంటే హైదరాబాద్ నుంచి దాదాపు హైదరాబాద్ నుంచి 70 మంది ఆయనకి సంబంధించిన వాళ్ళు తీసుకెళ్ళాడు. అందరికీ క్వాలిస్ కార్లు ఎదువరకు. ఇప్పుడైతే కియానో ఏదో వచ్చినాయంట, కియా అందరికి, వాళ్ళ వర్కర్స్ అందరికి కూడా అందరినీ తీసుకెళ్ళి అందరినీ బాగు చేశాడు. ఒక సామ్రాజ్యం స్థాపిస్తారు మన దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే. ఈసేల్లో ఒక ఆయన ఉండాడు, రమణాచారి గారని. ఆయన దగ్గర మన దగ్గరకు వచ్చినప్పుడు చాలా చిన్న మనిషి. యాక్చువల్గా మన దగ్గర అదృష్టం పెట్టుకున్నాక ఆయనకి నెలకు 30,000 ఎంత శాలరీ వచ్చేది. పెట్టుకున్న తర్వాత ఆయన 15 రోజులకి వాళ్ళ బాస్ తోటి తగు అయింది. తగు అయితే ఇక ఉంటుంది కదా వాళ్ళకి ఈగో ప్రాబ్లం తోటి ఎమ్మటే రిజైన్ చేసి వచ్చేసాడు. ఈ రిజైన్ చేసి వచ్చి వెళ్తా గురుగారు మీ దగ్గర అదృష్టం పెట్టుకున్నాను, 15 రోజుల్లో ఉద్యోగం పోయింది స్వామి అనుకుంటే నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. బాధ ఏం కాదు, నవ్వుకుంటే. ఆయనకేమీ అది ఏమి లేదు. తర్వాత కరెక్ట్గా నెల రోజులు రెస్ట్ తీసుకున్నాడు. అప్పుడే మన దాన్ని ఏమంటారు హైటెక్ సిటీ కడుతున్నారు. హైటెక్ సిటీలో చేరాడు ఆయన. సంవత్సరానికి 60 లక్షల రూపాయల శాలరీ స్టార్టింగ్. అప్పట్లో స్టార్టింగ్లో అది. తర్వాత 2 ఇయర్స్ తయారు చేశాడు. ఆయనకి ఇప్పుడు బెంగళూరులో ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. ముగ్గురు కొడుకులు. వాళ్ళైతే ఇక చాలా టాప్ మోస్ట్ దాంట్లోకి వెళ్ళాడు. ఆయనకు ఒక సెంటిమెంట్, ఆయనకు బంధువులు వచ్చినా స్నేహితులు వచ్చినా వాళ్ళ తాలూకా ఎవరు వచ్చినా కూడా ఫస్ట్ మన దగ్గరికి పంపిస్తాడు. పంపించి ఒక అదృష్టం పెట్టుకుని వాళ్ళ కంపెనీలు చేరే వాళ్ళకు కూడా ఆయన తాలూకా ఒక సుమారుగా ఒక 1000 మంది చేసి ఉంటారు. 1000 మంది రత్నాలు పైన పెట్టి ఉంటారు. అందరూ ఫుల్ సక్సెస్ ఉంటారు. పెద్ద చిన్న అని ఏమి ఉండదు. మై గాడ్. ఇప్పుడు బేసిక్గా మేమంటే కుర్రాళ్ళం, మాకేంటి స్టోన్స్ ఇవన్నీ చూస్తే మేము కొంతమందిని గుర్తు చేసుకుంటాం. అందులో మాకు బాగా గుర్తొచ్చే పేరు బాలయ్య బాబు. ఆయన ఎక్కువగా జాతకాలను నమ్ముతారు, సంస్కృతంని కూడా బాగా మాట్లాడగలే వ్యక్తి, శాస్త్రం మీద కూడా మంచి అవగాహన ఉంది ఆయనకి. బాలయ్య బాబు కూడా మీకు తెలుసా? బ్రహ్మాండంగా. బాలయ్య బాబుని బ్రహ్మాండంగా ఎందుకు చెప్తామంటే వాళ్ళని కొంతమందిని గుర్తుపెట్టుకుంటాం. వాళ్ళకి ఈగోలు ఉండవు. కేసీఆర్ అయినా కూడా ఈగో ఉండదు. మాకు దండం పెట్టాలంటే దండ ప్రారంభం చేస్తాడు. వేరే వాళ్ళు అయితే నేను చదువుకున్నాను, చాలాసార్లు ఇట్లా జరుగుతుంటాయి. ఒక ఇంజనీరింగ్ చదివేవాళ్ళు కానీ ఒక డాక్టర్ చదివేవాళ్ళు కానీ చాలామంది వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళకి జనరల్గా మేము ఎక్కువ మాట్లాడము, ఎంటర్టైన్ చేయను. కొంతమంది కావాల్సిన వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి అడుగుతారు, మేము ఇది పెట్టుకుంటే ఏమవుతుంది, దీంట్లో ఇట్లా రాళ్ళల్లో బలం ఉంటుందా, అసలు రాళ్ళు పెట్టుకుంటే మనుషులు మారుతారా, ఇట్లాంటివి అడుగుతుంటే ఏదో కొద్దిగా చెప్తున్నప్పుడు అదే సందర్భంలో ఆ కాలేజీ స్థాపించిన వ్యక్తి వచ్చి వాళ్ళు ఏముండరు, వచ్చి కాళ్ళకి దండం పెట్టడం, సెలవు కప్పటం, స్వీట్లు ఇవ్వటం, అయ్యా ఎట్లా బాగైంది అట్లా బాగైంది అని చెప్తుంటే వీళ్ళు అవాక్ అయిపోతుంటారు. ఈ చిన్న వాళ్ళకే డౌట్లు వస్తాయి. ఎందుకంటే అసలు డౌట్ ఎందుకు రాకూడదో వివరంగా చెప్తున్నాను. గుండె మీతో పాటు లైఫ్ లాంగ్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూసారా? గాలి పీల్చంతా క్షణం బతకం. ఎప్పుడన్నా మీరు గాలి చూసారా? మన టీవీ ఇప్పుడు ఆధునికంగా మీకు అవన్నీ చెప్పలేము. ఆధునికంగా సెల్ ఫోన్ ఉంది. సెల్ ఫోన్ ఇక్కడ నుంచి కూర్చొని అమెరికా మాట్లాడుతున్నారు. ఆ తరంగాలు ఎప్పుడైనా చూసారా మీరు? ఇట్లానే ఇవన్నీ దేంతో తయారైనవి? ఇప్పుడు సెల్ ఫోన్ అనేది ఇసుకతో తయారైంది. ఇసుకని ప్యూరిఫై చేసి దాంట్లో ఇంప్యూరిటీస్ తీసేయగానే దాని పవర్ పెరుగుతుంది. దానితో చిప్పు తయారు చేసి దాంతో ఇంటర్నేషనల్గా మాట్లాడేది. ఈ రోజునున్న మనం అనుభవిస్తున్న ఈ ఆధునికమైన టెక్నాలజీ మొత్తం ఆ ఇసుకతో తయారైంది. ఇసుకే అంత పవర్ ఉంటే అదృష్టరత్నాలకు ఇంకెంత పవర్ ఉంటుంది? ఓకే, నాకు బాలయ్య బాబు గురించి చెప్పండి. ఆయనకి మీరు ఏ స్టోన్ ఇచ్చారు? బాలయ్య బాబు గారికి రెడ్ కలర్ స్టోన్ ఒకటి, ఎల్లో కలర్ స్టోన్ ఒకటి ఆయనకి చాలా ఈ చేతికి పెట్టుకుంటాడు ఎల్లో. దానికి సంబంధించిన రత్నాలన్నీ మా దగ్గర నుంచి వెళ్తాయి. ఓకే, వాళ్ళకి సప్లై చేసే వాళ్ళందరూ కూడా మన దగ్గర నుంచి వెళ్తారు. దాని గురించి ఎట్లా చేయాలి ఏంటనేది మనం నెక్స్ట్ దాంట్లో వివరంగా ఆయన ఫోటోలతో సహా నేను చూపిస్తాను. అయ్యా,
గ్రేట్ సార్. అండ్ నార్మల్ విషయానికి వచ్చేసరికి మీరు ఎక్కడికో తీసుకెళ్లారు నన్ను. నేను చూశాను, ఐఏఎస్ ఆఫీసర్స్ వస్తున్నారు మీ దగ్గరికి, ఐపీఎస్ ఆఫీసర్స్ వస్తున్నారు, నార్మల్ ప్రజలు వస్తున్నారు. అసలు ఈ రత్నాలు ఏంటి, దీని వాల్యూ ఎంత ఉండొచ్చు? ఎందుకంటే మేము అనుకోవడం ఒక గుమాస్తా కానీ, మేస్త్రి పని చేసే వాళ్ళు కానీ, పాల వ్యాపారులు కానీ ఇంతమంది వస్తున్నారు అంటే వాళ్ళు ఎంత పెట్టి ఉన్నారు? జనరల్గా మీకు ఓపిక అంటే పింటి కొద్దీ రూట్ అంటారు కదా, మీ ఓపిక ఎంత ఉంటే అంత. ఒక మంచి రత్నం పెట్టుకోవాలంటే 10,16,000 ఉంటుంది. 10 లక్షల స్టార్టింగ్ జనరల్. ఓకే. 10,16,000 మహారత్నం ఉంటుంది. అంత పెట్టుకోలేనప్పుడు కొద్దిగా ఒక మామూలు వ్యాపారస్తులు అనుకోండి, ఒక హోటల్ యజమాని కావచ్చు, ఒక వ్యాపారం చేద్దాం అనుకున్నాడు కావచ్చు, ఒక సూపర్ మార్కెట్ కావచ్చు, ఒక రేంజ్లో వాళ్ళు మొత్తం పెట్టుకోవాల్సింది అంటే ఒక 100 కోట్లు సంపాదిద్దాం అనుకున్న వాళ్ళు అందరూ పెట్టుకోవాల్సిందని శుక్ర శ్వేతరత్నం అంటారు. దాని ఖరీదు 1,16,000 ఉంటుంది. శుక్ర శ్వేతరత్నం, శుక్ర మహాదశ అంటారు, అట్లానేనా సార్? అట్లాగే శుక్రుడి గురించి మాట్లాడదాం, వివరంగా చెప్తాను మీకు. శుక్రుడిది చాలా విచిత్రమైనది, మీ వివరంగా చెప్తాను. శుక్రుడు అంటే సరే సందర్భం వచ్చిందిగా చెప్తాను. ఒక మనిషి రోడ్డు మీద నడిచి వెళ్తున్నాడు అనుకోండి, రోజు చూస్తుంటాం. ఒకేసారి మనిషిని కనుక BMW కార్లు చుట్టమో, లేకపోతే వెనకాల గవర్నమెంట్ సర్వెంట్లతో భజంతులతో వెళ్ళటమో గొప్పవాడైపోతే ఎమ్మటే అందరూ ఏమంటారంటే, పెద్దలు, తెలిసిన పెద్దలు కానీ పండితులు కానీ, అరే వీడికి శుక్ర మహాదశ స్టార్ట్ అయింది అంటారు. అది శుక్రుడు. శుక్రుడు ఎంత సామాన్యుడైనా గొప్పవాడు అవ్వాలి. శుక్ర శ్వేతరత్నం కూడా అంతే. శుక్ర శ్వేతరత్నం గురించి నా అదృష్టరత్నం దాంట్లో వీడియోలో చూడండి ఒకసారి, తను చెప్తాను. శుక్ర శ్వేతరత్నం పెట్టుకున్న వాళ్ళు ఎవరు కూడా ఉన్న చోట నుంచి 100 రెట్లు, 1000 రెట్లు, 1 కోటి రెట్లు పెరగటానికి అది చిన్న 1% మీరు పని చేస్తే మిగిలిందంతా అదే చేసి పెట్టద్ది. 1%కి 100%. 100%. అసలు యాక్చువల్గా ఏంటంటే మంత్రశాస్త్రంలో లక్ష్మీదేవి అని ఉంటుంది. లక్ష్మీదేవికి ఏంటంటే ₹1 ₹10 చేసేది లక్ష్మీదేవి, 2 చేతులు ఉంటుంది ఆవిడకి. మహాలక్ష్మి అని ఉంటుంది. మహాలక్ష్మి ₹1 ₹100 చేసేది మహాలక్ష్మి. ₹1 అనంతంగా చేసేది కుబేరుడితో కలిసిన శుక్రుడు. ఓకే. దాన్ని అదృష్టలక్ష్మి కూడా అంటారు. ఆ శుక్ర శ్వేతరత్నం అంటే ఎట్లా అంటే, ఒక చిన్న మామిడికాయ టెంక తీసుకెళ్ళి భూమిలో పాతారనుకోండి, మామిడికాయ టెంకకి ఏం ఖరీదు ఉండదు. ఒకవేళ ఉంటే ₹1 ఖరీదు ఉంటుంది. దాంట్లోంచి చెట్టు పుట్టుద్ది, చెట్టులోంచి మంచి కాయలు, ఆ కాయల్లోంచి ఫలము తినొచ్చు, మళ్ళీ విత్తనాలు నాటొచ్చు. అయితే ఉన్న చోట నుంచి 100 రెట్లు, 1000 రెట్లు, 1 కోటి రెట్లు పెరిగేది. ఒక చెట్టులోంచి ఇంకో చెట్టు పుట్టి ఫలాలు పుట్టి, మీరు ఫలాలు అనుభవిస్తారు, చెట్టు నీడ అనుభవిస్తారు, గొప్పతనం అనుభవిస్తారు. ఇలాగ చేసేది శుక్ర శ్వేతరత్నం. శుక్ర శ్వేతరత్నం గురించి నా దగ్గర వీడియోలో చూడండి. నా దగ్గర 1000 కోట్లు సంపాదించిన వాళ్ళు సుమారుగా 2000 మంది చిల్లర ఉన్నారని చెప్పారు. వాళ్ళందరూ కూడా ఈ శుక్ర శ్వేతరత్నం పెట్టుకున్న వాళ్ళే. వాళ్ళు అందరూ కూడా ఈ స్టోన్ కాస్ట్ ఎంత ఉంటుంది సార్? 1,16,000 స్టార్టింగ్ రేటు. కొద్దిగా దాంట్లో కొద్దిగా పెద్ద సైజు పెద్దది పెట్టుకోవాలంటే 2.5 లక్షలు, 5 లక్షల వరకు కూడా ఉంటుంది. అంటే నార్మల్గా ఇప్పుడు చూసే వాళ్ళు ఏమనుకుంటారు, ఓకే నేను 2 లక్షలు 3 లక్షలు ఖర్చు పెడితే నేను 1000 కోట్లు సంపాదించవచ్చా అనే నమ్మకంతో వస్తారు. మరి 100% అవుతుందా? నేను యాక్చువల్గా ఏం చెప్తానంటే, నవరత్నాలు ఉంటాయి. జనరల్గా నవరత్నాలు చాలా మంచి కాస్ట్లు అయ్యి చాలా మంచి స్టోన్స్ పెట్టుకుంటే 8% వరకు పనిచేస్తాయి. 8%. 100లో 8% అంటే 8 మందికి పనిచేస్తుంది. ఓకే. అది ఒక రేంజ్ వరకు, కొన్ని రోజుల తర్వాత పనిచేస్తుంది, అప్పటికప్పుడు పనిచేయదు. తర్వాత డైమండ్ ఉంటుంది. ఒక 10 క్యారెట్ల డైమండ్ పెట్టుకోవాలంటే దాని ఖరీదు 5 కోట్ల నుంచి 8 కోట్లు, 12 కోట్ల వరకు ఉంటుంది క్వాలిటీని బట్టి. మీరు ఎంత ఖరీదు పెట్టినాక దాంట్లో ఎంత ఇంప్యూరిటీస్ ఉంటాయి. అంత సైజు డైమండ్ పెట్టుకున్న వాళ్ళు గ్యారంటీగా అప్పుల్లో ఉంటారు, ఒక టెన్షన్లో ఉంటారు. వైభోగం, లగ్జరీ కోసం జీవితాన్ని, ఆ టైంని మొత్తం, వాళ్ళ జీవితంలో ఉన్న టైంని మొత్తం, వాల్యుబుల్ టైంని మొత్తం లగ్జరీ కోసం ఖర్చు చేస్తుంటారు. ఇలాగే ప్రతి స్టోను 0.8% నుంచి 8% వరకే పనిచేస్తుంది. అంతకు మించి సక్సెస్ రేట్ ఉండదు. అలాగే కొన్ని మైనస్లు కూడా ఉంటాయి. ఇప్పుడు నీలం పెట్టుకున్నారు అనుకోండి, నీలం పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా చూడండి, ఏదో టైంలో ఏదో ఒక యాక్సిడెంట్ అవటమో, ఏదో ఒక ఇబ్బంది అవటమో, ముఖం అంతా మడ్డిగా అయిపోవటము, మనసు అంతా టెన్షన్గా అవటము, అవన్నీ ఎదురుగుండా కనిపించాయి మొత్తం. అలాగే ఒక మంచి పగడం పెట్టుకున్నారు అనుకోండి, ఎవరినైనా చూసుకోండి మీ ఇష్టం, పగడం పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా కూడా కంపల్సరీ అప్పుల్లో ఉంటారు. ఒక బిల్డర్ ఉన్నాడు, ఆయన పెట్టేది సాయినాథ్ ప్రసాద్ అని. ఆయన బిల్డర్ అంటే యాక్చువల్గా బిల్డర్ కాదు, ఫస్ట్ ఎక్కడ సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు, ఐటీ సివిల్ చదువుకొచ్చి. నా దగ్గరకు వచ్చిన తర్వాత మంచి అదృష్టం పెట్టాం. ఆయనకి పెట్టుకున్న 15 రోజులకే అమెరికా నుంచి ఒక అతను వచ్చి వేరే సైట్లు చూసుకున్నప్పుడు ఈయన ట్రావెలింగ్లో మధ్యలో ఎక్కడో కలిశాడు. నువ్వేం చేస్తున్నావు అంటే, పలానా కంపెనీలో పనిచేస్తున్నా అంటే ఈయన చెప్పాడు, నాకు ఎట్లా జరుగుతుంది, నేను అక్కడ ఉంటాను అమెరికాలో, ఇండస్ట్రీ నేను ఒక్క నిమిషం కూడా అక్కడ ఉండాల్సిందే, వదిలి రాలేను, నాకు ఎక్కడైనా మంచి ఎవరైనా బిల్డర్ని చూపించు, నేను వాళ్ళకి ఇస్తానంటే చెప్తే, ఎవరో ఎందుకంటే నేనే చేసి పెడతాను,
అని చెప్పి ఈయన తీసుకున్నాడు. ఓకే. ఆ రోజుల్లో నేను చెప్పేది చాలా రోజుల్లో ఆ రోజుల్లోనే ఆయనకి స్టార్టింగ్లోనే 3.5 కోట్లు మిగిలింది దాంట్లో. 3.5 కోటి. యాక్చువల్గా ఈయన ఎవరి దగ్గరే పనిచేస్తున్నాడో ఆ కంపెనీ వాల్యూ మొత్తం కూడా 3.5 కోట్లు. ఓకే. ఆయన దగ్గర నుంచి ఆయన దగ్గర ఉద్యోగం చేసుకుంటానే ఇది చేసుకున్నాడు. దీంట్లో 3.5 కోట్లు వస్తే ఇంకా అర్థం కాల. సరే మంచి కంపెనీ పెట్టుకున్నాడు, అయిపోయింది. ఓకే. తర్వాత ఎవరో ఒకళ్ళు మంచి పగడం పెట్టుకోమంటే ఈయన మంచి పగడం ఒకటి తీసుకొచ్చి పెట్టుకున్నాడు. నాకు చెప్తే నేను వద్దని చెప్తాను, సరే నాకు తెలియకుండా పెట్టుకున్నాడు. ఎవరైనా సరే పగడం పెట్టుకున్న తర్వాత చాలామంది వాళ్ళ ఇంట్లో పడుకోకుండా పక్కింట్లో పడుకుంటారు. ఎందుకంటే అప్పులలో వచ్చి అర్ధరాత్రిగా అడుగుతారండి. అంత ఎఫెక్ట్ ఉంటుంది. అంత ఎఫెక్ట్ ఉంటుంది. ఎవరితోనైనా పోట్లాడుతుంటారు. ఎవరు దొరకకపోతే ఇంట్లో ఆడవాళ్ళతో కూడా పోట్లాడుతుంటారు. ఏది లేకపోతే ఏది చెప్తారు, శాస్త్రం ఉంది, గోడతో కూడా పోట్లాడుతుంటారు కదా. ఓకే. మానసికంగా ఇంక ఇబ్బంది పడుతూనే ఉంటారు. అది ఒక అగ్రెసివ్నెస్ ఇస్తుంది అనమాట పోరాటం కోసం. ఓకే. అది ఒక పోరాడేటట్లు చేస్తుంది. ఏదైనా సమస్య మీద పోరాడాలి, సమస్య ఏం లేకపోతే మనుషుల మీద పోరాడాలి. అట్లా ప్రతి దాంట్లో ముత్యం ఉందనుకోండి, ముత్యం అందరూ పెట్టుకునేది. కూడా చాలా పవర్ అంటారు. శని దోషం ఉన్నప్పుడు ముత్యం పెట్టుకుంటే, నేను దాకా చెప్పిన నీలం పెట్టుకుంటే వచ్చే కొద్దిగా నల్లగా ఉండిపోవటము, ముఖం అంతా మడ్డిగా ఉండటము, మానసికంగా ఆందోళన అవన్నీ కూడా తగ్గిస్తాయి. కానీ ముత్యం యొక్క ప్రభావం ఏంటి? చంద్రుడి యొక్క ప్రభావం. చంద్రుడు ఎట్లా ఉంటాడు? మామూలుగా 15 రోజులు చీకటి, 15 రోజులు వెలిగిస్తాడు. కానీ ఆ వెలుగులో మీరు ఏ పని చేయలేరు. ఓకే. చదువుకోలేరు, రాయలేరు, ఏదైనా ప్రొఫెషనల్ వర్క్ చేసుకోలేరు. హాయిగా ప్రశాంతంగా కూర్చోవడానికి మాత్రమే పనిచేస్తాడు. ఈ రోజుల్లో మనిషి ప్రశాంతంగా కూర్చుంటే ఏది సాధించలేరు. ఒక్కరోజు వెనకబడితే కూడా జీవితంలో వెనకబడిపోయినాడు. కాంపిటీషన్ అట్లుంది ఈ రోజుల్లో. ఎట్లాంటి ఫ్లడ్ లైట్స్, ఎట్లాంటి వెలుగులు, ఎట్లాంటి గొప్పతనమో, ఎట్లాంటి ఆకాశంలో ఎగరటాలో, ఇట్లాంటి ఎంత గొప్ప ఉన్నాయి. అవును. అలాగే అలా నీరసంగా కూర్చోవటం, అది ముత్యం పెట్టుకుంటే పడకపోతే వాళ్ళు ప్రతి పని పోస్ట్ పోన్ చేస్తుంటారు, రేపు అనుకుంటారు. మనసంతా ఎప్పుడు ప్రశాంతతను కోరుకుంటుంది. ఆ టీవీ చూడటము, ఈ వీడియోలు చూడటము. చంద్రుడు మనకారకుడు. చంద్రుడికి ముత్యము. ఆ మనసు అంతా దాని మీద పోవటం వలన వాళ్ళు అది పాజిటివ్ అని ఏం చెప్పలేము. మనశ్శాంతిగా ఉండటం అనేది పాజిటివ్ అనుకుంటే ఓకే. ఓకే. అది కాదు, నేను ఎప్పుడు కూడా మనశ్శాంతిగా ఉండాలి, హాయిగా కూర్చోవాలి అనే దానికి నేను ఒప్పుకోను. ఐశ్వర్యవంతంగా ఉండాలి, మీకు లెక్కలేనంత డబ్బులు ఉండాలి. మీ భార్య అడిగితే ఆవిడ ఒంటి నిండా బంగారాలు పెట్టాలి. మీ పిల్లలు డాడీ నాకు ఇడ్లీ కావాలంటే హోటల్ కొని పెట్టగలగాలి. అట్లా ఐశ్వర్యంతో ఉండాలి అని చెప్తాను నేను అదే చెప్తాను. మా దగ్గరకు వచ్చిన వాళ్ళకి అదే చెప్తాను. వాళ్ళు కూడా అలాగే తయారవుతారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ సార్, నేనున్నాను, ఇప్పుడు నేను ఎదగాలనుకుంటాను. సో ఇప్పుడు నేను మీ దగ్గరకు వస్తే ఫస్ట్ మీరు నన్ను ఎలా ట్రీట్ చేస్తారు, ఏమేమి మాట్లాడతారు? ఒక కస్టమర్ నేను ఇప్పుడు అందరూ ఏమనుకుంటారంటే యాక్చువల్గా జాతకం చూడాలనుకుంటారు. అవును. జాతకం చూసి మీరు ఎప్పుడు పుట్టారు, ఎట్లా పుట్టారు, ఇవన్నీ చూస్తారు. నేను ఎప్పుడు అది చూడను. ఎందుకంటే 13 సంవత్సరాల వయసు ఎప్పుడైతే దాటుద్దో, దాటిన తర్వాత మీరు మీ జాతకం అసలు పనే చేయదు. 13 years. అంటే మీ నాన్నగారి పేరు ఏంటి? సుభాష్ చంద్రబోస్ గారు అబ్బాయి అని మిమ్మల్ని పిలిచినంత కాలమే జాతకం పనిచేస్తుంది. ఓకే. మీరు ఎప్పుడైతే మీ సొంత పేరుతో పిలవటం మొదలైద్దో, పూర్వ శాస్త్రం ఏంటంటే ఇప్పుడు 18 సంవత్సరాలు ఓటేసాకు మేజర్ అంటారు. ఎదురుకు లెక్క వేదాల ప్రకారం 13 సంవత్సరాల వయసు. ఓకే. 13 సంవత్సరాలు దాటిన కాడి నుంచి మిమ్మల్ని మీ తండ్రి గారితో పేరుతో పిలవదు, మీ సొంత పేరుతో పిలుస్తారు. అప్పటి నుంచి గోచార ఫలితం అంటారు. అంటే మీ నామనక్షత్రము. తర్వాత వీటన్నిటికంటే కోటి రెట్లు ఎక్కువ పవర్ఫుల్ మీ చుట్టూతో ఉండే మనుషులు, మీ గురువు, మీ దైవము, మీరు పూజించే దేవుడు, మీరు పెట్టుకున్న అదృష్టరత్నం, వీటి యొక్క ఫలితాల వల్లనే మీ జీవితం మొత్తం దాంట్లోకి మెల్ట్ అయిపోతుంది. అంతేగాని ఇప్పుడు జాతకం కరెక్ట్గా పనిచేయాలంటే మీరు మీ తల్లిగారు మీరు పుట్టినప్పుడు చలమనీరు అంటారు. చలమనీరు అంటే ఊరు పక్కన ఒక వాగు ఉంటుంది. ఆ వాగు నీళ్ళ ఊరి వాళ్ళు మొత్తం తాగేవాళ్ళు. ఓకే. మీరు కడుపులో ఉన్నప్పుడు మీ తల్లిగారు ఏదైతే ఆ చలమ నీళ్ళు తాగుతారో ఇప్పుడు కూడా మీరు అదే తాగుతుంటే, మీ కుల వృత్తి, మీ నాన్నగారికి ఏదో వృత్తి ఉంటుంది, మేనమామలకి ఏదో వృత్తి ఉంటుంది, ఆ వృత్తిలో ఉంటే మీ వాతావరణం ఏదైతే గాలి వాతావరణం ఉంటుందో ఆ వాతావరణంలో ఉంటే అప్పుడు మాత్రం 13 సంవత్సరాలు దాటిన తర్వాత మీకు 33% వరకు జాతకం పనిచేస్తాయి. ఓకే. మరి ఇప్పుడు నేను వచ్చినాక నా జాతకం చూడరు అనుకోండి, 13 దాటింది కాబట్టి నన్ను మా నాన్నగారు కొడుకు అని కూడా అన్నారు. ఇప్పుడు నాకు ఒక పేరు వచ్చేస్తుంటుంది, పలానా వ్యక్తి అన్నట్లు అంటారు కదా. దానికి చాలా సింపుల్ శాస్త్రం ఏంటంటే, మేము 9 రకాల శాస్త్రాల్లో చూస్తాం. ఓకే. 9 రకాల్లో మెయిన్ శాస్త్రం ఏంటంటే, 9 రకాల శాస్త్రాలు చూసుకుంటూ ప్రశ్నా శాస్త్రం. మీరు మా దగ్గరకు వచ్చిన టైం, మీరు ఏదో ఒక సమస్య వస్తారు, ఒక పెళ్ళనో, ఒక ఉద్యోగమనో, ఒక వ్యాపారమనో, ఒక లాభమనో, ఏదో ఒక ఉద్దేశంతో వస్తారు. మీరు మా దగ్గరకు వచ్చేటప్పుడు ఉద్దేశం చాలా చిన్న ఉద్దేశంతో వస్తారు. యాక్చువల్గా మీరు ఒక పుస్తకం చదువుతున్నారు అనుకోండి, పుస్తకం కనిపించకపోతే మీరు ఏం చేస్తారు? లైటింగ్ లేదు కదా, లైటింగ్ వచ్చేదాకా వెయిట్ చేయడం కానీ లైట్ వేసుకోవడం చూస్తారు. ఆ సూర్యుడు వస్తే చాలా పుస్తకం చదవచ్చు అని అనుకుంటారు.
సూర్యుడు వచ్చిన తర్వాత మీ ఒక్కళ్ళకే పుస్తకం మీద ఒక్కదాని మీద లైటింగ్ పడదు, అందరికి వస్తుంది. అందరికి వస్తుంది, మీ చుట్టూతో ఉన్న వాళ్ళకి అందరికి వస్తుంది, అందరికీ వెలుగు వస్తుంది. అలాగే అదృష్టరత్నం కూడా ఆ విధంగా పనిచేసేటట్టు. ఓకే, అదృష్టరత్నం పెట్టుకున్నాక మీరు పెట్టుకుంటే మీ తల్లిగారికి ఆరోగ్యం బాగుతుంది, మీ పిల్లలకి ఎక్కడో అమెరికాలో ఉంటే వాళ్ళు కూడా మంచిగా అవుతారు. ఓకే, ఎందుకని మీరు పెట్టుకున్న యొక్క ప్రభావం, మీరంటే ఇష్టపడేవాళ్ళు, మీకు నమస్కారం పెట్టేవాళ్ళు, మీ వెనకాల తిరిగేవాళ్ళు, మీరు ఎక్కడైతే కాలు పెడతారో 9 గంటల్లోగా వేరే వాళ్ళు కాలు పెడితే వాళ్ళు కూడా ఆ రోజు నుంచి బాగుపడతారు. ఓకే, కొన్ని అపార్ట్మెంట్లో వాళ్ళు తీసుకెళ్తారు. అపార్ట్మెంట్ వాళ్ళు తీసుకెళ్ళిన తర్వాత అపార్ట్మెంట్లో వాళ్ళందరూ కూడా జనరల్గా ఒక 9-10 గంటల టైంలోనే బయటకు వెళ్తారు. అందరూ జనరల్గా అందరూ ఒక గేట్లోంచి వెళ్తారు. అదృష్టరత్నం పెట్టుకున్న ఆయన గేట్లోంచి నడిచి వెళ్తాడు కదా, వేరే వాళ్ళు కూడా నడిచి వెళ్తారు కదా. వాళ్ళందరూ కూడా చాలామంది అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ వాళ్ళందరూ వచ్చి చెప్తారు, సార్ మా ఈయన వచ్చి పెట్టుకున్నాడు సార్, మొన్నటిదాకా మాకు అపార్ట్మెంట్లో అన్ని తగులు పోట్లాటలు ఏది అసలు మనశ్శాంతిగా ఉండేది కాదు, మేము ఎందుకు ఇంత మంచిగా అయిందని చెప్తే మీ వీడియోలు చూసాము, ఆయన కూడా చెప్పాడు సార్ మేము అదృష్టరత్నం పెట్టుకున్నాం, మా ఎప్పటి నుంచో మాకు అపార్ట్మెంట్ ఉన్న సమస్యలన్నీ తీరిపోయినాయి, మున్సిపల్ సమస్యలు తీరిపోయినాయి మొత్తం అంతా. ఇప్పుడు లైట్ మీకోసం వేసుకున్నారు, నాకు కూడా ఎట్లా తగులుతుంది? అది ఆ లైట్ మీదే, నాది కాదు. మీ దగ్గర కూర్చున్నంతసేపు నాకు ఎట్లా తగులుతుంది? సేమ్ అంతే. సత్సంగ్ అంటారు దాన్ని. సత్సంగ్ అంటే ఏంటి? మీ మూలాన మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని బట్టి మీరు, మీ మూలాన మీ చుట్టూ ఉన్న వాతావరణం. ఓకే, అదృష్టరత్నం అనేది సత్సంగలోకి వస్తుంది అనమాట. అంటే అదే సార్, ఇప్పుడు నేను వచ్చాక నాది అదంతా చూసి మీ శాస్త్రంలో ప్రశ్నాశాస్త్రంలో చూస్తాం. ప్రశ్నాశాస్త్రం చూడటం అనేది చాలా చాలా కష్టమైన విషయము. ఇప్పుడు కూడా చాలా పెద్ద పెద్ద పండితులు 60-70 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా వచ్చి నేర్చుకోవడానికి వస్తారు. జనరల్గా నేను దానికి సంబంధించిన టిప్స్ అన్నీ చెప్పి పంపిస్తాం, కానీ ఇప్పుడు నేర్చుకోలేరు. ఎందుకంటే చిన్న వయసులోనే నేర్చుకోవాలి. 5 సంవత్సరాల వయసు నుంచి 16 సంవత్సరాలు నేర్చుకోవాలి. అది 5 సంవత్సరాల వయసు నుంచి 20 years లాగా వచ్చి అది నేర్చుకున్న తర్వాత లాస్ట్లో రెమెడీ శాస్త్రం చెప్తారు. ఆ రెమెడీ శాస్త్రంలోనే ఇదంతా ఉంటుంది. ఇప్పుడు ఈ అదృష్టరత్నం కానీ, వాళ్ళు చేయాల్సిన విధి విధానం కానీ, వాళ్ళకి ఇవ్వాల్సిన మంత్రం కానీ, ఇవన్నీ కూడా దాంట్లో వస్తాయి. ఇవన్నీ తెలియకపోవడం వలన మామూలుగా ఏదో ఒకటి చేస్తే మీకు ఎంత ఖరీదైన సెల్ ఫోన్ ఇచ్చినా కూడా దాని సరైన నెట్వర్క్ కానీ, సరైన సిమ్ వేయటం కానీ, దాన్ని నొక్కే విధానం కానీ మీకు నేర్పకపోతే దాన్ని మీరేం చేసేది లేదు. దానివల్ల ఉపయోగం ఉండదు. అది కూడా అదృష్టరత్నం కూడా సేమ్ అంతే. అదృష్టరత్నము దాని విధి విధానాలన్నీ మీరు చేయలేరు కాబట్టి మేమే చేస్తాం. మీరు యంత్రం మీరు చేయాలంటే ఒక్కో రత్నానికి సుమారుగా 3-5 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. తగినట్టుగా మీరే తయారు చేసి మీరే ఇస్తారు. మేము బీజాక్షరాలు రాయటము, టైం ప్రకారం ఫిట్టింగ్ చేయటము, పూజా యజ్ఞంలో పెట్టి ఉంచడము, దానికి సంబంధించిన అన్ని మాకేమో ఎక్స్ట్రా ఖర్చు ఏమి ఉండదు. మీరు తీసుకుని మాకు నెలకు 5 లక్షల నుంచి 15 లక్షల రూపాయల వరకు పంతులు ఖర్చులు, పూజలు, యజ్ఞాలు ప్రతి నెల ఉంటాయి. మీరు ఆ రత్నం ఈవేళ తీసుకెళ్ళకపోయినా మాకు ఉండే ఖర్చులు యాజ్ ఇట్ ఈజే ఉంటాయి. అందుకని మేము పూజ ఖర్చు కూడా ఎవరికి వేయం. ₹1 మాత్రం తీసుకుంటాం. అంటే ఎంతో కొంత మీ దగ్గర తీసుకుంటే అదే మీకు బాగా పనిచేస్తున్న ఉద్దేశంతో పూజా ఖర్చు అని చెప్పి ₹1 తీసుకుంటాం. బట్ మీకు వచ్చే బెనిఫిట్ ఏంటి సార్? అంటే ఒక మనిషి కోసం ఇంత కష్టపడి అది చేసి అన్ని ఉంటాయి కదా. మేము ఆ సిస్టమే మొత్తం మేము చేస్తున్నాం. ఒక సెల్ ఫోన్ తయారు చేస్తున్నారు ఒకళ్ళు. మీ సెల్ ఫోన్ గొప్పగా తయారు చేయాలని, మీ యంత్రానికి మీరు తయారు చేయాలనుకుంటే సెల్ ఫోన్ ఖరీదు ₹1,00,000 అవుతుంది. అవును. ఇంకా బాగా కావాలంటే ₹1,00,00,000 కూడా కావచ్చు. అదే సెల్ ఫోన్ కంపెనీ నుంచి తీసుకుంటే వాడు ఎంతో మంది వాళ్ళ కోసం తయారు చేస్తాడు కాబట్టి 10,000కి సెల్ ఫోన్ వస్తుంది, ₹1,00,000 సెల్ ఫోన్ వస్తే 2 లక్షలకు వస్తాయి. ఆ 2 లక్షల సెల్ ఫోన్ మీ అంతటి మీరు తయారు చాలా కష్టం. ఆ సిస్టమ్ అంతా మేము అందరి కోసం చేస్తాం కాబట్టి సిస్టమ్ అంతా పూజ, యజ్ఞము, బీజాక్షరాలు సిస్టము మన దగ్గరికి ఎవరైనా లోపలికి వస్తే ఏడ్చుకుంటా వచ్చేవాళ్ళు కూడా బయటికి వెళ్ళేటప్పుడే నవ్వుకుంటూ వెళ్ళాలి. సార్ అంతా మనసంతా బాగా అయిపోయింది సార్, పాజిటివ్ స్టార్ట్ అయిపోయింది అని చెప్పి అప్పటికప్పుడే, ఎప్పుడో దాకా ఉండదు. ఎవరికైనా కూడా జనరల్గా మేము దాకా మాట్లాడుకున్నాం, అదృష్టరత్నాల పవర్ కానీ, నవరత్నాల పవర్ కానీ జనరల్గా 8% అనేది జనరల్ పవర్. కానీ అదృష్టరత్నం యొక్క పవర్ 1000%. 1000% అంటేనే మరి 100 అసలు పర్సెంట్ అంటేనే 100 కదా సార్. 1000 ఎట్లా వస్తుందంటే మీకు కనీసం మీ మీద ఆధారపడిన ఫ్రెండ్స్ కానీ, మనుషులు కానీ, చుట్టాలు కానీ 10 మంది ఉంటారు కదా, వాళ్ళు కూడా బాగుపడతారు కదా. మీరు సంస్థ వ్యవస్థ పెడతారు, ఒక 10 మంది ఎంప్లాయీస్ అయితే ఏర్పడతారు కదా. మంచిగా వేస్తే ఇప్పుడు 10,000 మంది పనిచేసే ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ కూడా మనకు సంబంధించిన వాళ్ళు. ఇప్పుడున్న పెద్ద పెద్ద బిల్డర్స్ కానీ, పెద్ద పెద్ద వ్యాపారస్తులు కానీ, రాజకీయ నాయకులు కానీ, అంటే నేను పేరు చెప్పకూడదు, అది ఒక నియమంగా పెట్టుకున్నాము. వాళ్ళందరూ కూడా వాళ్ళ పెద్ద పెద్ద వాళ్ళు అన్నీ కూడా టెస్టిమోనియల్స్ ఉంటాయి నా దాంట్లో. కానీ అందరినీ రివీల్ చేయడం ఇష్టం లేక, ఇందాక మీరు అడిగిన వాళ్ళకి కూడా ఏం రివీల్ చేయటం ఇష్టం లేక మేము చేయము. వాళ్ళందరూ కూడా అదృష్టరత్నం పెట్టుకున్న చిన్న వాళ్ళు కూడా చాలా పెద్దోళ్ళు ఉంటాం. యాక్చువల్గా మన ఒక వీడియో బెంగళూరు నుంచి ఒక ఆయన, నేను చెప్పాను చూడండి, 200 కోట్లు పెట్టి గెస్ట్ హౌస్ పెట్టుకున్నాను. ఆయన యాక్చువల్గా ఏంటంటే, మేము నా చేతిలోంచి ఏదైనా ₹1 తీసుకెళ్ళి ఎవరైనా వ్యాపారం ప్రారంభించేటప్పుడు కానీ, వ్యవహారం ప్రారంభించేటప్పుడు కానీ, వాళ్ళ పూజ గదిలో పెట్టుకోవటం కానీ చేసుకుంటే, రోజు చేసుకుంటే శాస్త్రం ఏంటంటే
అక్షయ సిద్ధి అంటే ఏంటంటే వాళ్ళకి ఇక జీవితంలో డబ్బులు అనేది అక్షయంగా వస్తుంటాయి. వాళ్ళకి కనిపించిన చోట ఈ ఆస్తిని చూసి అబ్బా ఈ 10 అంతస్తుల మేడ చాలా బాగుందని మనసులో 10 సార్లు అనుకుంటే 11వ అది వీళ్ళు కొనే తీసుకెళ్తారు. కొన్ని రోజులు వీళ్ళే అక్షయ కొనగలుగుతారు. పాత్ర అంటారు కదా సార్, పుడుతూనే ఉంటాయి. ఓకే. ఆయన యాక్చువల్గా అంత పెద్ద గెస్ట్ హౌస్లో ఒక 20x20 రూమ్లో మొత్తము గోల్డ్ దాంతో డెకరేషన్ చేసి మా అదృష్టరత్నం సంబంధించిన ఉంగరానికి సంబంధించిన ఫోటో ప్లస్ అదృష్టరత్నం ఆయన ఒంటి మీద ఉంటుంది. ఇక్కడ అదృష్టరత్నం ఉందా సార్? అయ్యా ఉన్నాయి, చూపిస్తారు. పెట్టుకున్న తర్వాత ఆయన ఒక పెద్ద ఫ్రేమ్, గోల్డ్ ఫ్రేమ్లో నేను నా చేతితో ఇచ్చిన రూపాయి బిళ్ళ అక్కడ పెట్టుకుంటాడు. ఓకే. ఆయన ఎంత పని మీద ఎంత దూరంలో కానీ రోజు పొద్దున్నే వచ్చి దానికి దండం పెట్టుకుని అప్పుడు మార్కెట్లోకి పని బయటికి వెళ్తాడు. ఓకే, ఆయనకు ఒక పాజిటివ్ వైబ్. అలాగా వేల మంది, ఒకళ్ళు ఎదురు కాదు. ఓకే. నేను దానికోసం వీడియోలో ఎవరికో కోసం చెప్పినప్పుడు చెప్పాను ఇట్లా అండి పలానా అని చెప్తే అందరూ సుమారుగా 2000 మంది వీడియోలు పంపించారు. స్వామి ఆయన ఏం చేశాడండి, ఆయన చిన్న ఆయన, మేము చూడండి మేము ఎట్లా పెట్టుకున్నామో ఎట్లా చేసామో ఆ రోజు నుంచి తరతరాల నుంచి మా తాతగారు ఇచ్చినవి కూడా ఉన్నాయి ఈ రోజు వరకు. ఈ మాకు డబ్బు విషయంలో లోటే ఉండదండి. ఏది కావాలన్నా కూడా బ్యాంకులో కూడా అప్పు కావాలంటే మా దగ్గరికి రావాల్సిందే 31st లేకపోతే సంవత్సరాంతానికి వచ్చి మా దగ్గర డిపాజిట్ లేదు సార్ కొద్దిగా డబ్బులు పెట్టమని అడుగుతారు. మా జీవితంలో అప్పు అంటే తెలియదు, నష్టం అంటే తెలియదు, దీనికోసం ఎదురు చూడటం అంటే తెలియదు. ఏ పెళ్ళి అనుకున్నా, పేరెంట్ అనుకున్నా, శుభకార్యం అనుకున్నా ఏదంటే అది ఎప్పటికప్పుడే స్టార్ట్ అయిపోతుంది, సక్సెస్ కూడా బ్రహ్మాండంగా ఉంటుందని దాదాపు ఒక 2000 మంది వీడియోలు పెట్టారు. ఓకే సార్, నాకు ఒకసారి అదృష్ట రత్నాలు చూపిస్తారా? ఇది ఒక రకం అదృష్టరత్నం. ఓకే. ఇది యాక్చువల్గా కాలసర్ప దోషం తీసేయడానికి యువతలో ఉన్నదాన్ని దాంట్లో 2 రత్నాలు ఉన్నాయి ఇందులో. యువతలో ఉన్నదాన్ని బృహత్ యోగ స్వర్ణరత్నము అంటారు. బృహత్ యోగ స్వర్ణరత్నం యాక్చువల్గా మీరు వినే ఉంటారు. పారస్మణి అంటే ఇనుమును బంగారంగా మార్చే ఒక రత్నం ఉంటుంది అంటారు కదా, ఇనుమును బంగారంగా మార్చేది అదే. ఆ రోజు వరకు మనుషులు చెడ్డై ఉండొచ్చు, కష్టమై ఉండొచ్చు, అనారోగ్యంలో ఉండొచ్చు, అనేక రకాలైన ఇబ్బందుల్లో ఉండొచ్చు. అది పెట్టుకున్న తర్వాత ఆ చెడ్డ విషయమైనా కూడా వాళ్ళ ముఖం చూసినా వాళ్ళు చేయి పెట్టినా అది బంగారంగా మారుద్ది. అంటే సార్ ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, ఇది వెలుగునిస్తే ఆ వెలుగు అందరికి వస్తుందని. ఇప్పుడు ఇవాళ ఇది నా చేతుల్లో ఉంది, మళ్ళీ నేను మీకు ఇచ్చేస్తాను, బట్ ఇది నా దగ్గర ఉన్నందుకు నాకేమన్నా ఇప్పుడు పాజిటివ్ ఉంటుందా? పాజిటివ్ ఉంటుందా అని మీరు ఒక గంట తర్వాత మీరే ఫోన్ చేసి నాకు చెప్తారు నిజంగానే బ్రహ్మాండంగా ఉంది. ఎవరో అక్కర్లా, మీలాగే ఇంటర్వ్యూ చేసే వాసు గారు అని ఉంటాడు, మనా టీవీ అని పెట్టినట్టు. ఆయన మన దగ్గరికి వచ్చినప్పుడు మామూలుగా స్కూటర్ మీద వచ్చేవారు. కరెక్ట్గా 3 నెలల తర్వాత ఆయనది 50 లక్షల రూపాయల కారు మీకు ఇక్కడ ఈ బంజారాహిల్స్లోనే ఆయనకి 5000 గజాల్లో పెద్ద బిల్డింగు, దాంట్లో వాళ్ళ టీవీ. ఓకే. అంటే ఇది ఆయన పెట్టుకున్నందుక, ఇంటర్వ్యూలో చూపించినందుక? మన దగ్గరకు వస్తే ఎవరైనా పెట్టుకుంటారు, పెట్టుకోకుండా ఉండేది లేదు. ఎందుకంటే వాళ్ళు ప్రాక్టికల్గా చూస్తారు. మీరు చూస్తున్నారు ఇప్పుడు ప్రాక్టికల్గా ఎవరెవరు పెట్టుకున్నారు, ఎట్లా ఉన్నారు అన్నీ చూస్తారు. అవును, కంపల్సరీ ఇది మీ సంగతి ఓకే, మీరు చదువుకున్నారు, మీకు ఒక ఆశయాలు ఉన్నాయి, గొప్పలు అవుదాం అనుకుంటారు, ఓకే. నా దగ్గర పని చేయడానికి ఒక వడ్రంగ మేస్త్రి ఒక ఆయన వచ్చాడు. అందరూ చేస్తున్నప్పుడు వస్తుంటారు కదా, కస్టమర్స్ వస్తుంటారు, వాళ్ళు పాజిటివ్ చెప్తుంటారు, ఇట్లా అని చెప్తుంటారు కదా. దాన్ని చూసి ఆయనకి కష్టమైనా కూడా సార్ నాకు కావాలని చెప్పి పెట్టుకున్నాడు. తర్వాత ఏదో ఒక సందర్భంలో కలిసినప్పుడు ఆయన తిరిగే కారు సుమారుగా 1,70,00,000 ఉంటుంది. వెనకాల మొత్తం డబ్బులు కట్ల పెట్టుకుంటాడు. ఐటీ వాళ్ళు పట్టుకొని పోతారు సార్. నువ్వు ఎందుకు ఇంత రిస్క్ తీసుకుంటావా అంటే, సార్ నేను జీవితంలో చిన్నప్పటి నుంచి డబ్బులు అంటే నాకు చాలా ఇష్టం అండి, ఎప్పుడు దొరకలేదు. డబ్బులు అందరికి ఇష్టమే. నేను వెనకాల ఎందుకు పెట్టుకుంటా అంటే ఆయనది ఒక సిస్టమ్ ఉంది. ఏదన్నా ఒక భూమి కానీ ఒక ఏదైనా కానీ ఎవరైనా నమ్మటానికి వస్తే ఈయన వెళ్ళిపోతాడు, 10 కోట్ల కాదు నేను 7 కోట్లు ఇస్తా, క్యాష్ ఇదిగో చూసుకో అంటాడు. అలా టెంప్ట్ చేసి తీసేసుకుంటాడు. 10 కోట్లకు 15 కోట్లకు అమ్ముకుంటాడు. ఆయన కుర్రోడు పెళ్ళికి 18 కిలోల బంగారం కొన్నాడు. మినిస్టర్లు వచ్చారు, పెద్ద పెద్ద హంగామా. ఆయన నా ఫోటో ఎప్పుడు తీయడు, ఆయన కాల్ రైడీ నా ఫోటోనే ఉంటుంది, ఆయన ఇంట్లో ఫోటో ఉంటుంది. ఆయన నా దగ్గర తీసుకున్న రూపాయి బిళ్ళ ఆఫీస్లో కూడా పెట్టుకుంటాడు, ఇంట్లో కూడా పెట్టుకుంటాడు. ఆయన దేవుడు అంటే పెద్దగా నమ్మకం ఉండదు ఆయనకి, కానీ మీరే దేవుడు అంటాడు. అదే అంటే ఎందుకు నేను దేవుడు అంటే నేను దేవుడు అనే కాదు, ఎందుకంటే మీకు దేవతల ఉపాసన ఉంటుంది. రోజుకి 5 గంటలు తెల్లవారుజామున లేసి మా ఉపాసన, మంత్రము, హోమము, యాగం అన్నీ ఉంటాయి. ఎవరైతే మా పేరు తెలుసుకుంటారో వాళ్ళకి ఆటోమేటిక్గా పాజిటివ్ స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ స్టోన్ ఏంటి సార్, చాలా పెద్దగా ఉంది, దీన్ని కమలం అని అంటారు. మీరు ఒకసారి తిప్పి చూడండి, మీరు వీడియోలో జాగ్రత్తగా చూస్తే కమలం స్పష్టంగా కనిపిస్తుంది దాంట్లో. అవును, అరుదైన రత్నం అంటే ఇది. ఇలాంటిది ఇంకో రత్నం ఉందో లేదో తెలియదు. దీని ఖరీదు 300 కోట్ల రూపాయలు అని. 300 కోట్ల రూపాయలు ఇది. అది ఇప్పుడు రేటు చాలా ఎక్కువ ఉంటుంది. దాన్ని జాగ్రత్తగా తిప్పి చూడండి, దాంట్లో కమలం స్పష్టంగా కనిపిస్తుంది. అవునవును, ఎట్లా తిప్పినా కనిపిస్తుంది. అది
300 కోట్ల సార్ ఇది. దాని ఖరీదు 300 కోట్లు. దాని మీద చేసే విధానం కూడా చూడండి, అష్టలక్ష్మిలు ఉంటాయి, మంత్ర బీజాక్షరాలు ఉంటాయి, చుట్టూతా ఎవరెవరు పెట్టాలా ఇవన్నీ ఉంటాయి, కమలాలతో నిండి ఉంటుంది అది మొత్తం అంతా. లక్ష్మీదేవి. ఇలాంటివి ఎంతమంది తీసుకున్నారు మీ దగ్గర? అది చాలా తక్కువ, దొరకటమే అవైలబిలిటీనే తక్కువ ఉంటాయి. ఓకే, ఇస్తే తీసుకునే వాళ్ళు చాలా మంది వేసుకునేదా? వేసుకొని చూడండి, ఏం కదా, వేసుకొని చూస్తే రేపు పొద్దున మళ్ళీ చెప్పాలి మీరు. అమ్మో, ఇంత బరువు ఉంది కదా సార్ ఇది. 300 కోట్లు దాని ఖరీదు. అంటే ఈ బంగారంతో కలిపా లేకుంటే ఓన్లీ రాయి? అసలు బంగారం ఖరీదు ఎంత ఉంటుంది స్వామి? రత్నాల ఖరీదు ముందు బంగారం అనేది చాలా మిస్లీనియన్స్. అవును, ఇప్పుడు దానికి 100 గ్రాములో 150 గ్రాముల బంగారం పెట్టి ఉంటారు. 150 గ్రాముల బంగారం 10 లక్షలే. 300 కోట్ల ముందు 10 లక్షల రూపాయలు అసలు ఎక్కడ లెక్క? దాని ఉన్నోళ్ళకి దానికి అసలు దాని రత్నం యొక్క రేటుకి దాని యొక్క ఖరీదుకి మనము మీరు చెప్పే బంగారానికి ఎక్కడ పొంతన ఉండదు అసలు. సరదాగా ఇచ్చినట్టు అంటే ఇవి ఎన్ని ఉంటాయి సార్ భూమి మీద? అది పర్టికులర్గా తెలియదు, కానీ మాకు తెలిసినంత వరకు ఇది ఒకటే ఉంది. ఒక్కటే ఇప్పుడు మీ దగ్గర ఉంది. అదే ఇట్లాంటిది ఇంకొకటి లేదు. మీరు చూస్తున్నారంటే 300 కోట్ల రూపాయలది ఒక స్టోన్ అని చెప్పుకోవచ్చు మేము, నార్మల్ లాంగ్వేజ్లో చెప్పుకోవాలంటే. మీరు ముట్టుకున్నారు కదా, ఇప్పుడు మీ జీవితంలో ఇంకా చూసుకోండి, మీ జీవితంలోంచి ఎప్పుడు కూడా పోవటం అనేది ఉండదు. మీ జీవితంలో ఇంకెప్పుడు అమ్ముకోవటాలని ఉండవు. జనరల్గా ఇది అమ్మేది కొందాము, అది అమ్ముకోవటం లేదు, ప్రతి సంవత్సరం కొంటూనే ఉంటారు. నేను ముట్టుకున్నందుకు మీ ఇంట్లో గ్యారంటీగా 8 కిలోల బంగారం చేరుకుంటుంది. 8 కిలోల బంగారం గ్యారంటీగా చేరుకుంటుంది ఇంట్లో. ఓకే. ఒక అమెరికా ఒక డాక్టర్ మేడం ఉన్నారు, ఆవిడ యాక్చువల్గా వాళ్ళ హస్బెండ్ కూడా నాగేష్ ఏదో అంటారు, ఆయన చాలా ఫేమస్ డాక్టర్. ఆయన చేయి పెడితే ఎవరైనా బాగుపడాల్సిందే. అట్లాంటి ఆయన ఒక రోజున క్రికెట్ బెట్టింగ్లో ఏదో లూప్ పడిపోయాడు. 10 రూపాయలు వడ్డీకి తీసుకుని ఆస్తులన్నీ ఇచ్చేసి, ఇక 10 రూపాయలకి వడ్డీ ఇచ్చేవాళ్ళు ఎలా ఉంటారో తెలుసు కదా, ఎప్పుడు ఇస్తావు వాళ్ళు వచ్చి ఈ డాక్టర్ చచ్చిపోయిన వాళ్ళు బతికిచ్చే డాక్టర్ ఈయనే మందు తాగాడు. అబ్బా, మహా ఘోరంగా అయిపోయాడు. ఆ తర్వాత మా దగ్గరకు వచ్చినప్పుడు ఏదో సందర్భంలో దీని గురించి చెప్తా అంటే, నేను ముట్టుకుంటా అండి అని ముట్టుకుంది ఆవిడ. నేను ఒకటే చెప్పానమ్మా, నీ దగ్గరికి 8 కిలోలు బంగారం చేరుకుంటుందమ్మా అంటే, ఆవిడ ఏం చెప్పిందంటే, నాకు ఏ బంగారం వద్దండి, అది అయ్యే పని కదా నాకు తెలుసు, ఈరోజు తినడానికి కూడా లేదు, అసలు నుంచోటానికి కూడా వాళ్ళు బతకనివ్వట్లేదు ఆ రౌడీలు గ్యాంగ్ వచ్చి అని అంటే, నేను చెప్పానమ్మా, ఈ క్షణం నుంచి ఇప్పుడు ఈ క్షణం లెక్కేసుకున్నాక నేను ఎప్పుడు కూడా డే టు టైం అడుగుతా, డేట్ అంతా చెప్పమ్మా, టైం ఎంతో చెప్పమ్మా, ఈ క్షణం నుంచి నీ జీవితంలో చెడులేదు పో అని చెప్తా, నువ్వు నీ జీవితంలో 8 కిలోలు బంగారం చేరుకుంటుందమ్మా అని చెప్తే, ఆవిడ అంత బాధలో కూడా నవ్వింది. జోక్ అనుకుంది ఆవిడ. అంతే కదా సార్, అంటే కష్టంలో ఉన్నప్పుడు ఇట్లాంటివి వింటే ఆవిడ జోక్ అనుకుంది. యాక్చువల్గా వాళ్ళు ఇప్పుడు అమెరికాలో అట్లాంటాలో ఉంటారు. డాక్టర్ గారు మంచి పొజిషన్లో అదృష్టం పెట్టుకున్నాక చాలా బాగా కలిసి వచ్చిందని ఆయన పెద్ద హాస్పిటల్ కట్టుకున్నారు. ఓకే. ఆవిడకి సంబంధించిన కోర్సు అంటే మొత్తం ఇంజక్షన్లు ఇస్తారంటే ఎనస్థీషియా చాలా తక్కువ టైమే వర్క్ ఉంటుంది, కానీ డబ్బులు ఎక్కువ వస్తాయంట. అది నేర్చుకుంది అమ్మాయి. నేను చెప్పింది బాగుపడిన తర్వాత, ఓహో ఆయన చెప్పారు కదా నేను నా మీద గౌరవంతో, ఇంకా మీ మాట చెవులో ఉంది ఆవిడకి గౌరవంతో, ఆవిడకి వచ్చిన ప్రతి రూపాయి బంగారమే ఉంటుంది. ఆవిడ దగ్గర ఇప్పుడు 72 కిలోల బంగారం ఉంది. 72 కిలోలు 800 రూపాయల దగ్గర నుంచి కొనడం స్టార్ట్ చేసింది ఆవిడ. ఓకే. 800కి తులం. ఆ రోజు నుంచి కొనడం మొదలు పెట్టింది. అన్ని బిస్కెట్లు, కిలో బిస్కెట్లు, మనకి హైదరాబాద్లో కిలో బిస్కెట్లు దొరకవు, అన్ని 100 గ్రాముల బిస్కెట్లు దొరుకుతాయి. అన్ని కూడా వైట్, మళ్ళీ దాంట్లో గవర్నమెంట్ అర్థమైపోయింది, వైట్ కాకుండా చెప్పరుగా. స్పష్టంగా అదృష్టోత్తమ దేవాలయానికి నా బంగారం అంతా ఇస్తానంటది ఆవిడ. ఓకే. నా దగ్గర 72 కిలోలు ఇస్తానని చెప్పి ఎప్పుడు ఫోటోలు పెడుతుంటుంది. అది మేము ఎప్పుడు రిలీజ్ చేయలేదు. కానీ మీరు లీగలైజ్డ్గా అంటే ఇప్పుడు సొసైటీలో ఏంటంటే ఒకరు బాగా సంపాదిస్తున్నారంటే వీళ్ళు వైటా బ్లాకా ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా, మరి మీకు ఇదంతా వైట్ ప్రాపర్టీ. నేను అందరికీ ఎప్పుడు ఒకటే చెప్తాను, గవర్నమెంట్కి అనుకూలంగా ఉండాలి. ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారంటే అది ఎవరికో కట్టట్లా, అది మన మీకోసమే. మళ్ళీ మీకు 100 కోట్ల డబ్బులు కాదు 1000 కోట్ల డబ్బులు ఉండే కూడా మీకు ఎదురుగున్న రోడ్డు సరిగ్గా లేదనుకోండి, రోడ్డు కట్టాలంటే మీరు కట్టిన ట్యాక్స్ తోటే కదా. ఏం ఉపయోగం ఉంటుంది? లైట్ లేదనుకోండి రోడ్డు మీద, ఏం ఉపయోగం ఉంటుంది? ఏదన్నా ఎమర్జెన్సీ వచ్చిందనుకోండి, పోలీస్ లేరు అనుకోండి, ఏమవుతుంది? ఏం చేస్తారు? ఎప్పుడు కూడా గవర్నమెంట్కి ఎక్కువ ట్యాక్స్ కట్టకుండా తక్కువ ట్యాక్స్ ఎట్టు కట్టాలో మీ ఆడిటర్లు ఎట్లని చెప్తారు. ఓకే. 100%. పోలీస్ కూడా ఇప్పుడు అనుకూలంగా ఉండాలి మనుషులు. పోలీస్ అంటే ఎంత, వాళ్ళు లేకపోతే సమాజం ఎప్పుడు ఉండదు. వాళ్ళు హార్ష్గా ఉంటారు. హార్ష్గా ఉంటారంటే ఒక 5000 మందికి ఒక పోలీసు ఉంటాడు. హార్ష్గా లేకపోతే ఆయన వచ్చిన వాళ్ళందరినీ కవలించుకుంటే
ఆయన ఆయన అంటే భయం లేదు తప్పని జరుగుద్దా? అవును. ఆయన హార్ష్గా మాట్లాడినా కూడా పోలీస్ అంటేనే ఒక కన్న తండ్రిలాగా, ఒక మీకు 100% తండ్రి రక్షణ ఇస్తాడో ఇవ్వడో తెలియదు, వాళ్ళు మాత్రం 100% రక్షణ ఇస్తారు. బట్ నాకు క్వశ్చన్ సార్, ఇప్పుడు మీ చేతులు ఇలా చూపించండి. సో అంటే మీరు స్టోన్స్ పవర్ అని చెప్పారు, ఈ చేతికి రెండు చేతులకి సేమ్ స్టోన్స్ పెట్టినారు. అంటే ఒక మనిషి ఒక స్టోన్ ఒక చేతికే పెట్టుకుంటారు కదా, మీరెందుకు ఈ స్టోన్ ఇదే చేతికి పెట్టారు? ఇప్పుడు ఇది మీకు చూపించడానికి నేను తీసుకొచ్చింది. ఓకే, ఇప్పుడు ఇది అదృష్టరత్నం, ప్యూరిఫైడ్ స్టోన్. అది అదృష్టరత్నం. ఇది అదృష్టరత్నం. అది చూడొచ్చా నేను? ఇది చూసుకోండి. దీని ఖరీదు ₹1,00,00,000 ఉంటే దీని ఖరీదు ₹10,00,000. కానీ దీనికంటే ఇది 1,00,00,000 రెట్లు ఎక్కువ పనిచేస్తుంది. ఏ పనికన్నా వెళ్ళండి, డబ్బులకు సంబంధించిన విషయం కానివ్వండి, అది పెట్టుకుని బయటకు వచ్చిన తర్వాత అన్ని రకాలుగా సక్సెస్ ఉండాలి. మీరు మార్కెట్లో ఇచ్చే అదృష్టరత్నం ఇది, కానీ ఇది అదృష్టరత్నం ఎగ్జాంపుల్. ఇది నవరత్నాల్లో ఉండేది. నవరత్నాల్లో ఉండే కనక పుష్పరాగం యువతలది, ఎల్లో సఫైర్ అంటారు కదా, ఇది సిలోన్ ఎల్లో సఫైర్. ఇది ఓకే. ఇది ఆ అదృష్టరత్నం అనేది దీనికంటే 1,00,00,000 రెట్లు ఎక్కువ పనిచేస్తుంది. 1,00,00,000 రెట్లు. ఇది ఆ పెట్టుకున్న మనిషి వరకే కనక పుష్పరాగం పనిచేసేది, అది కూడా స్లోగా నెమ్మదిగా. దాంట్లో చూడండి ఎంత కొంత ఇంప్యూరిటీస్ ఉంటాయి. అంత ఖరీదైనప్పుడు ఒకసారి జాగ్రత్తగా చూస్తే దీంట్లో ఇంప్యూరిటీస్ ఉండవు. ఇంప్యూరిటీస్ అన్ని రిఫైన్ చేసి దాన్ని మళ్ళీ ఎన్హాన్స్ చేయబడుతుంది, వేరే పౌడర్లు కూడా మిక్స్ అవుతుంది. ఇక పూజా యజ్ఞం ద్వారా బీజాక్షరాల ద్వారా దాన్ని మొత్తం ఎన్హాన్స్ చేసి ఇస్తాం. అది పెట్టుకుంటే బాగుపడి తీరాల్సిందే. ఇక 2-3 మార్గాలు లేవు మనిషికి. సో మీరు చూడొచ్చు అండి, నేను నిజంగా చెప్తున్నా, నేను దీంట్లో చూస్తే నాకు కెమెరా సరిగ్గా కనిపించట్లా, బట్ ఇందులోంచి మాత్రం నాకు ఆ ఫ్రేమ్గా అనిపిస్తుంది. ఇది కూడా అదే. ఇది అదృష్టరత్నం ప్యూరిఫైడ్. అవును, నేను అనుకుంటా ఇప్పటి నుంచి ఇట్లా పెట్టేస్తే నీట్గా కనిపిస్తుంది. కాబట్టి జనరల్గా మట్టి పట్టుకుంటే బంగారం అవుతుంది, బట్టి పెట్టుకుంటే బంగారం అవుతుంది అసలు ఆ మాటను కొంతమంది నిషేధిస్తారు. నేను నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తాను, మీరు వెళ్తా మీరు ఇంత అడిగారు పని చేస్తా లేదా అని, వెళ్తా గుప్పుడు మట్టి చేతితో పట్టుకుని వెళ్ళండి. ఇంటికి వెళ్ళి చెయ్యి ఓపెన్ చేసి చూస్తే చేతిలో మట్టి బదులు బంగారం కనిపిస్తాను. అంటే లైక్ నా వీడియోలో చాలామంది చెప్తారు. ఆ మాట చెప్పడం కోసమే 1000 కిలోమీటర్ల నుంచి, మొన్న ఒక ఆయన లండన్ నుంచి వచ్చాడు డాక్టర్, భార్య, ఆయన డాక్టర్ కదా, ఆయన బ్యాంకర్ అనుకుంటా, వాళ్ళ మిస్సెస్ డాక్టర్. ఓకే, ఈ విషయం చెప్పడం కోసం. వాళ్ళు డాక్టర్ అయినప్పటికీ నేను ఇందాక చెప్పాను చూడండి, పిల్లలకి ప్రాబ్లమ్స్ వస్తాయి కాల సంతోషం వలన, ముఖ్యంగా ప్రేమ వివాహం చేసుకున్న వాళ్ళకి పిల్లలకి అవకరాలు ఉంటాయి. చూడండి, ఎక్కువ మంది నా దగ్గరికి వచ్చే వాళ్ళని గమనించింది ఏంటంటే, ప్రేమ వివాహం చేసుకున్నప్పుడు వీళ్ళు సంతోషంలో చూసుకుంటారు, మంచి సంబంధమే కావచ్చు, కానీ పిల్ల తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, ఆ పిల్లోడి తల్లిదండ్రులు కానీ వాళ్ళకి ఏదో ఆశయాలు ఉంటాయి, అది సాధించినా లేకపోయినా మనసులో ఏదో అనుకుంటారు నా మాట లేదని. వాడు రోజు పూజ చేస్తున్నప్పుడు పూజ చేసుకోడు, వీళ్ళని తిట్టడమే పనిక శాపనార్థాలు పెడతారు. వీళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరో మేనత్తలు ఉంటారు, పూజ చేసేవాళ్ళు ఉంటారు, కొద్దిగా పద్ధతిగా ఉండేవాళ్ళు ఉంటారు, ఆ పద్ధతిని మొత్తం వీళ్ళ మీద చూపిస్తారు. ఓకే, గ్యారంటీగా మెంటలీ రిటార్టెడ్ కానీ అవకరాలు ఉండే పిల్లలకి దానికే కారణం ఈ శాపనార్థాలు. ఎప్పుడు నేను ఎందుకు అదే చెప్తాను. చిరంజీవిని కూడా నేను ఎప్పుడు ఎందుకు మెచ్చుకుంటానంటే, చిరంజీవికి చిన్న కూతురు విషయంలో ఎంత ప్రాబ్లం అయిందో అందరికీ తెలుసు. ఆయన నిజమైన పెద్ద మనిషి. ఆయన ఒక్క చిన్న మాట అన్నాడా? అనలేదు. ఎంత పెద్ద మనిషి తరహాగా అందరికి అభిమానులు కూడా ఏం చెప్పాడు, చిన్నపిల్లలు చేస్తారు, వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే నిజంగా మన పెంపకంలో లోపం, మనది తప్పు, వాళ్ళది తప్పు కాదు. వాళ్ళు మనం ఒక చిన్న పిల్లని మన పిల్లని మనం కాపాడుకోలేకపోతే లోకాన్ని ఏం చేస్తాం? మీ పిల్లలు ఏదైనా తప్పు చేస్తే కాపాడుకోవాలి, అంతేగాని వాళ్ళని నేను చంపుతాను, నేను చేస్తాను, శాపనార్థాలు పెడతాను, ఎంత తప్పది. మీరు మాటలలో ఆయన పేరు ఎత్తారు కదా, సో ప్రముఖులలో ఈయన కూడా ఉన్నారా? ప్రముఖులలో ఆయన ప్రముఖుడు. అవునా? అవును. అయితే ఆ చిరంజీవి యొక్క తత్వాన్ని ఆ విధంగా అర్థం చేసుకోవాలి. ఎంత పెద్ద మనిషి తరహా ఉంటాడు, పెద్ద మనసు. ఆయన కూడా అదృష్టరత్నం లేనిదే వాళ్ళు ఎవరు ఉండరు, అందరూ అదృష్టరత్నంతో కలిపి ఉంటారు. ఓకే. అయితే ఎంత పద్ధతిగా ఉంటాడు. ఆయన ముఖం చూస్తే కూడా మనుషులకి అందరికీ మంచి భావన. అవును, సాఫ్ట్నెస్. ఆ సాఫ్ట్నెస్ ఎట్లా వస్తుంది? అదృష్టరత్నం మూలాన, చుట్టూతో ఉండే సత్సంగు, ఆయన ఆలోచన, ఆయన విధానాలు, వీటన్నిటి మూలానే అవి తయారవుతాయి. ఓకే. 100%గా ఎవరైనా పిల్లలు తప్పు చేస్తే అది మీ తప్పే అనుకోండి, అంతేగాని వాళ్ళని శిక్షించడము, తిట్టడము, శాపనార్థాలు పెట్టడము అది చాలా చాలా తప్పు. రేపు పొద్దున రాబోయే తరాలకి ఏదో ఒకటి చెడు జరుగుద్ది మీ శాపనార్థం వలన, మీకు కూడా మంచి జరుగుతుంది, వచ్చే జన్మలో మీకు కూడా ఏదో ఒక ఇబ్బంది జరుగుద్ది. ఎవరైనా పిల్లలు తప్పు చేసిన క్షణంలో ఆ క్షణంలో మీరు చేయగలిగినంత సాయం చేయండి, మంచిగా మాట్లాడండి, కోపాలు గేపాలు తీసి పక్కన పెట్టుకోండి, అన్ని రకాలుగా మంచి చేయండి. ఓకే సార్, ఇప్పుడు స్టోన్స్ ఉన్నాయి, ఇంకొక దానికి వెంకటేశ్వర స్వామి అని పెట్టినారు, అది ఏంటి సార్? దీంట్లో అన్ని కూడా చిన్న సైజు రత్నాలు. చిన్న సైజు రత్నాలు ఈ నెక్లెస్లో చేయించుకోవటం కానీ,
హారాలకి సంబంధించినవి, పెళ్లికి సంబంధించిన శుభయాలకి సంబంధించినవి, ఇది ఉన్న చోట శుభం జరుగుద్దని ఒక గ్యారెంటీ ఉంటుంది. దేవుడే ఆల్రెడీ పవర్ఫుల్, అవును. ఆ దేవుడు కూడా రత్నాలు ధరిస్తాడు. సో ఇక్కడ బ్లాక్ కలర్ తో పెట్టినారు కదా, అది స్టోనా అది లేకపోతే బ్లాక్ కలర్ design ఆ? కదా, అది ఎనామిల్ అంటారు దాన్ని. ఆ Okay. ముఖం ఫేస్ కనిపించడం కోసం ఎనామిల్ అది. మ్మ్. చుట్టూతో ఉన్నాయి మాత్రం రత్నాలు, అన్ని రత్నాలు. అన్ని ఈ రత్నాలు. ఉంగరం ప్రైస్ ఎంత సార్? దాని ప్రైస్ సుమారుగా 10 లక్షలు సుమారుగా అట్టి 10 లక్షలు. అంతే. వామ్మో. అదృష్టరత్నం పెట్టుకున్న వాళ్ళు ఎవరు కూడా జనరల్గా ₹1,00,00,000 అంటే కూడా లెక్క చేయరు. ఆ విధంగా పెరిగిపోతుంటారు. అన్ని రకాలుగా ఏజ్ చేస్తుంటుంది, కలిసి వస్తుంటుంది, మంచిగా ముందుకెళ్తుంటారు, జీవితం ఒక అద్భుతంగా మారిపోతుంటుంది. ఓకే. అది అన్ని రకాల పాజిటివ్లు దాంట్లో కలుస్తూ ఉంటాయి.